సో ఈ వీడియోలో మనం ఎల్ఎస్సిలో జియో ట్రైనింగ్ ఆర్క్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో హాఫ్ అన్ అవర్ వరకు వాయిస్ అయితే నార్మల్ గా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా వాయిస్ అయితే చేంజ్ అయి ఉంటుంది. ఎందుకంటే నాకు కొద్దిగా హెవీగా అయితే కోల్డ్ అయితే చేసింది కాబట్టి. అండ్ ఈ వీడియో కొద్దిగా వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మాక్సిమం ఇంకొక 2-3 డేస్ లో వాయిస్ అయితే పూర్తిగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ గా అయితే వాయిస్ ఓవర్ ట్రై చేస్తా. సో అంతవరకు కొద్దిగా అర్థం చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాయిస్ అయితే నార్మల్ గా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా చేంజ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక తర్వాత మనకు అవేకినర్కి సంబంధించిన అసోసియేషన్ అయితే చూపిస్తారు. తనైతే వచ్చేసి లాస్ట్ టైం మనోడు చేసిన ఫైట్ గురించి అయితే కొన్ని వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పటికి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు, కానీ ఇది చేసింది ఖచ్చితంగా కేడెన్ బ్రేక్. ఇక తన కన్నవాడితో మాట్లాడుతూ ఇలాంటి విషయాలు బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేసుకో, ఎవేకినర్స్తో పాటు నార్మల్ కూడా అలాంటి విషయాలు ఏమాత్రం తెలియకూడదు. ఎందుకంటే మనోడు కనుక ఎవేకినర్స్ ఉన్నారని తెలిస్తే చాలా ప్రమాదంగా మారుతుంది. లాస్ట్ ఫైట్ లో మనోడు చనిపోయాడని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటారు, కానీ కేడెన్ బ్రేక్ ఇంకా బ్రతికున్నాడని తెలిస్తే చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఎవరికి తెలియకుండా ఆ విషయాలు దాచాలని ప్రయత్నిస్తుంది. సరే, అలాగైతే ఆ విషయాలు నేను చూసుకుంటా, మరి అక్కడ ఉన్న పిల్లాడి సంగతి ఏంటని అంటాడు. ఇక ఇంకొక సైడ్ మన కేడెన్ అయితే వచ్చి తన ఇంట్లో ఉన్న పిల్లలతో ఆడుకోవడం అయితే మొదలు పెడతాడు. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. కానీ చూస్తే కేడెన్ దూరంగా కూర్చొని దేని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. నేను అసలు మళ్ళీ ఎందుకు క్యాట్ రూపానికి మారానో అర్థం కావడం లేదు. నా బాడీలో ఎనర్జీ తగ్గిపోవడం వల్ల నేను మారానా, లేదంటే గతంలో నేను జస్ట్ ఆ క్యాట్ ఒక రూపాన్ని మాత్రమే కాదు పూర్తిగా దాన్ని మారిపోయేలాగైతే కన్వర్ట్ చేశానా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నా పవర్స్ నేను కూడా ఊహించినంత ఎక్కువగా ఉన్నాయా? ఎంతైనా నేను కేడెన్ బ్రేక్ కదా, నేను కూడా నమ్మలేకపోతున్న సామర్థ్యాల గురించి అని చెప్పేసి వాడు మురిసిపోతూ ఉంటాడు. ఏదైనా కానీ నేను నా బలాన్ని పెంచుకొని మళ్ళీ నేను ఒక హ్యూమన్ గా మారాలని చెప్పేసి అనుకుంటాడు. ఈ టైంలో మనోడు అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. ఇక ఇంకో సైడ్ కేడెన్ బ్రిక్ గట్టిగా నవ్వుతూ ఎంతైనా కేడెన్ బ్రిక్ ని కదా, ఇలాంటివాడే నాకు జుజ్జుబి అని చెప్పేసి వాడే మురిసిపోతూ ఉంటాడు. దీనంతా చూసిన ఆ డిమన్ పిల్లి కూడా ఒకసారిగా మేలుకుంటుంది, మళ్ళీ పడిపోతుంది. ఇక జీవుసే మాట్లాడుతూ కేడెన్ నువ్వు మళ్ళీ ఎందుకు క్యాట్ రూపాన్ని మారావని అంటే, నిజానికి ఇవన్నీ నాకు జుజ్జుబి లాంటివి. నేను నా పవర్స్ ఉపయోగించి ఎప్పుడైనా సరే నేను మళ్ళీ నార్మల్ రూపానికి మారచ్చు అని చెప్పేసి అంటాడు. ఆ సమయంలో మనోడు మనం చేతులు ఉన్న టాయ్ చాలా ఫస్ట్ గా వీళ్ళు అక్కున్న టాయ్ తో పిచ్చగా ఆడుకోవడం అయితే మొదలు పెడతాడు. కాసేపటి మనోడికి అర్థమవుతుంది అసలు నేను ఎందుకు మళ్ళీ ఈ పిల్లలా ప్రవర్తిస్తున్నా అని చెప్పేసి సిగ్గుపడుతూ పక్కకి వెళ్ళిపోతాడు. చూస్తూ ఉంటే మళ్ళీ పూర్తిగా పిల్లిగా మారిపోయినా ఏంట అని చెప్పేసి ఆలోచిస్తాడు. లాస్ట్ టైం నేను చేసిన బ్యాటిల్ నా పవర్స్ తెలిసే విధంగా చేశాను. అక్కడ ఆనవాళ్ళు చాలా వరకు చెరిపేశాను, కానీ ఎందుకు నాకు ఇంకా భయంగా ఉంది, నన్ను ఎవరైనా కనిపెడతారేమో అని. ఇక జీవుస్ అయితే వచ్చేసి ఇది ఎందుకు వణుకుతుంది, దీన్ని చలిపెడుతుందా అని చెప్పేసి మనోడు దాని దగ్గర కూర్చొని దానికి బుజ్జగించడం అయితే మొదలు పెడతాడు. ఎందుకైనా మంచిది నన్ను ఎవరు కనిపెట్టక ముందుగా అక్కడున్న ఆనవాళ్ళు పూర్తిగా తుడిచేద్దామని చెప్పేసి లాస్ట్ టైం మనోడు ఫైట్ చేసిన ప్లేస్ కి వెళ్దామని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఎవేకినర్స్ ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి కేడెన్ అయితే అనుకుంటాడు. సరే నేను అలా బయటకు వెళ్ళి చూసే వస్తానని చెప్పేసి అంటాడు. కానీ జీవుస్ అయితే వచ్చి నేను కూడా వస్తానని అంటే కేడెన్ అయితే చాలా కోపంగా లాస్ట్ టైం జరిగింది మర్చిపోయావా, సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు బయటికి రావాలనుకుంటున్నావని అంటే, నాకెందుకు నా పక్కన గ్రేట్ కేడెన్ ఉన్నాక నేను ఎందుకు భయపడాలి, నేను ఎవరికి భయపడిన ఖచ్చితంగా వస్తానని అంటాడు. అది విన్న మన కేడెన్ ఇంకా మురిసిపోవడం అయితే మొదలు పెడతాడు. అంటే వీడు నా సత్తా అర్థం చేసుకున్నాడు అన్నమాట. ఇదంతా సరిపోయినట్టు ఇంకా మన జీవుసే మనోడికి మామూలుగా క్రీమ్ బిస్కెట్ లేపి మరి మనోడు పైకి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు ఉన్నావని తెలిసిన తర్వాత వాడు తిరిగి అటాక్ చేయడం కూడా మానేశాడు. వాడు అంత భయపడ్డాడు నేను చూసి. అలాంటప్పుడు నేను నీతో ఎందుకు రాకూడదు, ఎంత నువ్వు కేడెన్ బ్రిక్ కదా అని చెప్పేసి మనోడు మామూలుగా క్రీమ్ బిస్కెట్లు అయితే ఇస్తూ ఉంటాడు. అంతా విన్న మన కేడెన్ కూడా అయితే వచ్చేసరే నువ్వు కూడా నాతో రావచ్చు అని చెప్పేసి ఈ టైంలో కేడెన్ బ్రిక్ ఏదో కొంచెం అనుమానం అయితే కలుగుతుంది. అసలు ఏంటని చెప్పేసి మనోడు బయటకు వెళ్ళడానికి చూస్తే అదే సమయంలో ఎగ్జాక్ట్ గా మనకి ఒక కాల్ అయితే వస్తుంది. మనోడు ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎస్ నేను జీవ్స్ అయినా మాట్లాడుతాను, ఎవరో చెప్పండి అంటాడు. నా పేరు హిన్యూక్, నేను నీతో ఒక్క విషయం అయితే మాట్లాడాలనుకుంటున్నాను. అసలు నువ్వు దేని గురించిగా మాట్లాడాలనుకుంటున్నావంటే, నేను నీకు ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నా అంటే అడ్వైస్ అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదంటే, ఒక ఎవేకినర్ ఇంకో ఎవేకినర్కి చెప్పే విషయాలని అంటాడు. అది విన్న తర్వాత జీవుసే షాక్ అవుతాడు. నేను నిన్ను కలిసి నీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటాను, ప్రస్తుతానికి నేను ఇంటి బయటే ఉన్నానని చెప్పేసి అంటాడు. మనోడు ఏంటి నిజంగా ఇప్పుడు ఇంటి బయట ఉన్నానని చేసి షాక్ అవుతాడు. ఇలా నేనేం నీకు ఎటువంటి హాని చేయను, అలా చేయాలనుకుంటే నీకు ఫోన్ చేసి వచ్చేవాడినే కాదు అని చెప్పేసి అంటాడు. కాబట్టి నీతో కాసేపు మాట్లాడాలని చెప్పేసి కాసేపటి తర్వాత వాడు మన జీవుసే ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. అక్కడ గాయపడిన పిల్లిని కూడా చూస్తాడు. ఎదురుగా మనోడు అయితే వచ్చేసి కేడెన్ బ్రిక్ కాళ్ళ మీద కాలేసుకొని దర్జాగా కూర్చొని ఉంటాడు. వచ్చేసి మనోడు భయపడడం అయితే స్టార్ట్ చేస్తాడు. మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, నిజంగా నీ దగ్గర ఎన్ని క్యాట్స్ ఉంటాయి నేను కూడా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఇక అసలు విషయానికి మాట్లాడుకో, నువ్వు ఒక ఎవేకినర్ గా జీవించడానికి వీలైనంత సహాయం మేము చేస్తామని అంటే ఏంటి, నిజంగా మీరు నాకు సహాయం చేస్తారా? ముందుగా ఐఎమ్ సారీ, ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా మీ గురించి మేము చాలా విషయాలు అయితే సేకరించాం, అందుకే సారీ చెప్తున్నాను. ఇలా చేయడం మా పనిలో ఒకటి కాబట్టి మీ పర్మిషన్ లేకుండా మీకు సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే మేము తెలుసుకున్నాం. అంతేకాదు ఈ ప్లేస్లో కొంతమంది ఎవేకినర్స్ అయితే జీవిస్తున్నారు, వాళ్ళ గురించి కూడా మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. సో ఆ విషయంలో మీరు మాకు సహాయం చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే కేడెన్కి అర్థమైపోతుంది. అంటే ఇక్కడ కూడా చాలా మంది ఎవేకినర్స్ ఉన్నారా, నేను ఆ సిచ్యువేషన్లో తెలియకుండా వేరే ప్లేస్కి ఏమైనా వచ్చానా అని చెప్పేసి ఇంతకీ ప్లేస్ ఏంట్రా అని చెప్పేసి అనుకుంటాడు.
సో ఆ విధంగా చూసుకుంటే మీరు కూడా ఒక ఎవేకినారా అని చెప్పేసి అంటాడు. అవును, నువ్వు నిజంగానే కరెక్ట్గానే గెస్ చేసావని చెప్పేసి వాడి పవర్ అయితే చూపిస్తాడు. వాడు అక్కడ ఎయిర్ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాడు. అది చూసిన కేడెన్ అయితే వచ్చేసి, అంటే దీని ఉద్దేశం నేను జేంగు సిటీలో ఉన్నానా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటాడు. ఏంటి జేంగునా? నిజానికి వీళ్ళు విన్ మ్యాజిక్ చాలా త్వరగా నేర్చుకుంటారు, అంతేకాదు చాలా ప్రభావవంతం కూడా యూజ్ చేస్తారని విన్నాను. కానీ ఇలాంటి వాళ్ళని ఇంత దగ్గరగా చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదని మన కేడెన్ బ్రేక్. ఏంటి నువ్వు విన్ని కంట్రోల్ చేయగలవా అని చెప్పేసి అంటే, అవును ఇదే నా పవర్, దీన్ని నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇలా కాబట్టి దాన్ని యూజ్ చేయగలనని చెప్పేసి అంటాడు. సో నిజంగా చాలా అద్భుతంగా ఉంది అంటాడు. నేను చాలా ఫాస్ట్గా కదలగలనని చెప్పేసి అంటాడు. కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి పనికి మాలిన విధవ, అసలు నీ విషయాలు వాడికి ఎందుకు చెప్తున్నావురా అని అంటాడు. ఇలా చూడు, నువ్వు కొత్తగా అవేకినర్గా పొందినట్టు అన్నావు అని చెప్పేసి అంటాడు. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే నీ పవర్స్ నీ ఎబిలిటీస్ ఎవరికి తెలియకుండా చూసుకోవాలని అంటే ఆ విషయం నువ్వు ముందుగా నాకు చెప్పావు కదా, అందుకే నా పవర్స్ కూడా నీకు చూపించాలనుకున్నానని అంటాడు. అవును నువ్వు చెప్పింది నిజమే, కానీ నా పవర్స్ ఇలా యూజ్ చేయగలని నీకు చెప్తున్నాను అంతే. నా వల్ల ఎటువంటి ప్రమాదం నీకు లేదని తెలియచేయడానికి ఇలా చేస్తున్నాను. నీ పవర్స్ ఎవరికి తెలియకుండా చూసుకో, ఎందుకంటే అవి కొన్ని సమయాల్లో చాలా బాగా ఉపయోగపడతాయి. నీ ఎబిలిటీ నీ శత్రువుకి తెలిస్తే అది నీకే చాలా ప్రమాదకరంగా మారచ్చు, అది తెలియకుండా దాచుకో, సరైన సమయంలో దాన్ని యూజ్ చేయగలని చెప్పేసి అంటాడు. వాడు చెప్పే విషయాన్ని మన జీవిస్తే కూడా అయితే అర్థం చేసుకుంటే నా పవర్స్ బయట తెలియడం మీద నాకే ప్రమాదకరంగా మారచ్చు, అందుకే లాస్ట్ టైం నేను ఆ ప్రొఫెసర్తో ఫైట్ నా పవర్ స్పీడ్ అని వాడికి తెలుసు, అందుకే అక్కడి నుంచి పారిపోకుండా వాడి మీద అటాక్ చేయకుండా నా కాలైతే విరక్కొట్టేశాడు. ఇవి బయట తెలియడం ప్రమాదకరమని వాడే అర్థం చేసుకుంటాడు. ఇలా చూడు, నీ పవర్స్ బయట పెట్టే క్షణాలు కొన్ని వస్తాయి, అప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఇక మళ్ళీ నేను తర్వాత కలుస్తా, కేవలం ఈ రోజు నేను దగ్గరికి వచ్చి నన్ను పరిచయం చేసుకోవాలనుకున్నాను అంతే. ఇక మన తర్వాత విషయాలు మళ్ళీ ఇంకో రోజు మాట్లాడుకుందామని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగు, నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. అసలు మీరు ఎందుకు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నారంటే, మన గురించి బయట ఉన్న నార్మల్ ప్రజలకి ఏమాత్రం తెలియకూడదు, అలా తెలిస్తే అది చాలా పెద్ద ప్రమాదంగా అయితే మారుతుంది. అంతేకాదు మనలో ఉన్న కొంతమంది కొత్తగా పవర్స్ వచ్చినప్పుడు వాళ్ళు విచిత్రమైన విన్యాసాలు చేయడం వల్ల బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అదే విధంగా గుడ్ పర్సన్స్ అండ్ బ్యాడ్ పర్సన్స్ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ చేతుల్లో కొత్తగా పవర్స్ వచ్చిన వాళ్ళు పడితే అది ఇంకా చాలా ప్రమాదకరంగా మారచ్చు. అలా జరగకుండా ఆపడానికి మేము ఇవన్నీ చేస్తూ నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు, నీకు ఎటువంటి సహాయమైనా సరే మేము ఖచ్చితంగా చేస్తామని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ మన కేడిని వైపు అయితే చూస్తాడు. మన కేడి మా ఓడి విషయంలో ఏదైనా ఖచ్చితంగా తేడా జరిగితే నేను వేసేస్తానన్నట్టుగా వాడి వైపు చాలా సీరియస్గా చూస్తాడు. కేడెన్ ఇప్పుడు అసలు మనం ఏం చేయాలి అంటే, నిజానికి ఇక చేసేది ఏమీ లేదు, నువ్వు ఒక అవేకినర్గా జీవించాల్సి ఉంటుంది, అంతేకాదు నువ్వు అలా జీవించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఇక తప్పదు, నీ విషయాలు అన్ని అందరికీ తెలిసిపోయాయి కాబట్టి ఇక చేసేది ఏం లేదు. ఇందులో మంచి విషయం ఏంటంటే మనమున్న ప్రదేశాన్ని జియోంగి అయితే చూసుకుంటూ ఉంటుంది కాబట్టి సో మరీ మనం అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి ఇది కనుక వేరే గ్రూప్ అయి ఉంటే ఈ పాటికి వాళ్ళు నిన్ను బంధించి వాళ్ళకు నచ్చిన పనులు నీ చేత చేయించేవారు కాబట్టి నువ్వు అంతగా ఆలోచించే అవసరం లేదు. ప్రస్తుతం నువ్వు సేఫ్గానే ఉన్నావు, కానీ ఇప్పటి నుండి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అఫీషియల్గా ఒక ఎవేకినర్గా జీవించబోతున్నావు. ఇప్పటి నుండి నీ లాంటి వాడు ఒకడున్నాయని చాలా మంది తెలుస్తుంది కాబట్టి నువ్వు రక్షించుకుంటూ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి నీ కాలు విరిగింది కాబట్టి దాని మీద ఫోకస్ చేయి, అది కోలుకున్న తర్వాత మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం, ఆ తర్వాత నేను నీకు శిక్షణ ఇస్తానని అంటాడు. సరే అని చెప్పి కానీ కేడెన్కి అయితే వచ్చేసి నేను ఎన్ని విషయాలు నీకు సీరియస్గా ఉండమని చెప్పినా కానీ వీడు అన్నిటిని జోక్గా తీసుకుంటున్నాడని చెప్పి ఆలోచిస్తాడు. సో వీడు తర్వాత అయితే వచ్చేసి వాళ్ళ బాస్ కి అయితే రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. నిజానికి వాడిని నేను కలిశాను, వాడి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను అని చెప్పేసి హుసేవ్కి అన్ని విషయాలు తెలిసే అవకాశమే లేదు, వాడేదో యాక్సిడెంట్ గా ఆ విషయంలో ఇన్వాల్వ్ అయినట్టుగా ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతాడు. కారణం వాడి క్లాస్మేట్ అవడమే, నా నుంచి అంతగా పెద్దగా వాడికి తెలియదు అనుకుంటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక తను మాట్లాడుతూ సరే ఇక యూనియన్ పరిస్థితి ఏంటని మాట్లాడితే, నిజానికి ఇప్పటి వరకు జీవసే గురించి వాళ్ళకు ఏమాత్రం ఎటువంటి విషయాలు తెలియదు, తెలియకపోవడం అది మనకు మంచిది. వాళ్ళు ఆ ప్రొఫెషన్ తీసుకువెళ్ళటం కోసం మన దగ్గర ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా మన ప్రదేశాన్ని అక్రమంగా చొరబడ్డారనుకో అది వేరే విషయం. నిజానికి ఒక విషయం చెప్పాలనుకున్నాను, నాకు ఎందుకో వాడిని కాపాడితే అది మంచి విషయంగా అనిపిస్తుంది. వాడు చూడడానికి చాలా మంచి పిల్లల్లో ఉన్నాడు, వాడిని ఖచ్చితంగా కాపాడదామని చెప్పేసి అంటాడు. ఇక ఇంకొక సైడ్ ఇంట్లో మన కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి మనోడి పనిలో మనోడు బిజీగా ఉంటాడు. వాడి ఎనర్జీ ఎలా పెంచుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. సరే ఇక నేను స్కూల్కి వెళ్ళొస్తా అని చెప్పి జీవో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అక్కడ పిల్లలు మొత్తం అక్కడ ఫుడ్ తినడానికి చూసిన కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి ఇక చాలా ఆపండి, జాగ్రత్తగా తినండి, లేదంటే మీరు కూడా నాలాగే తయారవుతారని చెప్పేసి వాటిని ఒకసారి భయపెడతాడు. ఇక ఇంకో సైడ్ జీవ్సే స్కూల్కి వెళ్తూ ఉంటే మనోడికి అయితే వచ్చేసి ఊయిగాని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా నా వల్లే జరిగింది అనుకుంటా, ఊయిగాడు ఎలా ఉన్నాడని చెప్పేసి వాడి గురించి దిగులు పడుతూ ఉంటారు. ఇంకొంతమంది అది వాడే కదా లాస్ట్ టైం మనతో గొడవ పడింది, చూస్తుంటే వాడి కాలు ఒకటి విరిగినట్టుంది, ఇంతకు వాడు ఏ క్లాస్ వెళ్దాం పదా చూద్దామని మనోడు ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఇక ఇంకో సైడ్ మనోడు క్లాస్ రూమ్కి వచ్చి చూస్తే మనోడు కొంచెం సాడ్గా ఫీల్ అయ్యి వెళ్ళి వాడి సీట్లు అయితే కూర్చుంటాడు. కాసేపటికి అక్కడ వాళ్ళు అయితే వచ్చేస్తారు. ఏంటి నిజంగా నువ్వు ఈ రూమేనా, ఏంటి మమ్మల్ని గుర్తుపట్టలేదా అని చెప్పేసి అంటాడు. మన జీవిసేకి అసలు ఏమాత్రం గుర్తు, అసలు ఇంతకెవడరా మీరంటే, ఏంటి నిజంగా నువ్వు ఆటలాడడానికి ట్రై చేస్తున్నావా అంటే అప్పుడు మనోడికి గుర్తుకొస్తుంది, ఊయి ఏడిపించింది వీళ్ళే కదా. సరే ఇంతకు వాడెక్కడ, నువ్వు ఎక్కడున్నావు కానీ నీ ఫ్రెండ్ ఇక్కడ లేడేంట్రా అని చెప్పేసి మనోని ఏడిపించడానికి ప్రయత్నిస్తాడు. చూస్తే నీ కాళ్ళు విరిగినట్టుంది, లాస్ట్ టైం మాదిరి నువ్వు నా దగ్గర నుండి ఏమాత్రం తప్పించుకోలేవని విరిగిన వాడి కాళ్ళ మీదనే అటాక్ చేస్తాడు.
ఏంటి అప్పుడు ఏడుస్తున్నావు, ఇంకా అసలు నేను ఏమాత్రం మొదలు పెట్టలేదని చెప్పేసి మనోడిని చాలా విపరీతంగా అయితే కొడుతూ ఉంటారు. జీవ్స్ అర్థం చేసుకుంటాడు. లాస్ట్ టైం మధ్య నా కాలు బాగుంటే చాలా సింపుల్ గా తప్పించుకునేవాడిని, ఇప్పుడు నా కాలు విరిగింది కాబట్టి నేను ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. దాన్ని ఆసరగా తీసుకునే వాళ్ళు మనోని కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడ ప్రతి ఒక్కరు కామ్ గా జ్యూస్ చూస్తూ ఉంటారు, కానీ ఎటువంటి సాయం చేయడం ఒకరు కూడా ముందుకు రారు. ఇక అదంతా చూసిన జ్యూస్ చిన్నప్పుడు వాడికి ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగింది, ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఇస్ అలాగే ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. చాలా వరకు బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందని చాలా బాగా ఎదురు చూస్తున్నాడు. మొత్తాన్ని నా చేతులను దొరికేవరని చెప్పేసి మనోడు గట్టిగా కొట్టడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ పంచ్ ఎఫెక్ట్ మనోడు ఈజీగా తప్పించుకోడు. దానితో వాడు చాలా కోపంగా మళ్ళీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి మనోడు కాలు మీద అటాక్ చేస్తాడు. దానితో జీవ్స్ అక్కడ కింద పడిపోతాడు. వాళ్ళ టీం అంతా కలిసి మనోని చాలా దారుణంగా అయితే కొడతారు. గుర్తుపెట్టుకో, స్కూల్లో నీ పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పేసి మనోనికి వార్నింగ్ ఇస్తారు. అలాగైతే ఇంకొక నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు, వాడు కూడా నీ క్లాసే కదా అని చెప్పేసి మన ఊయిగాని గురించి అయితే వెతకడానికి చూస్తారు, కానీ మన ఊయి అక్కడ ఏమాత్రం ఉండడు. జీవ్స్ ఊయిగాని ఒకసారి గుర్తు తెచ్చుకొని వీడి కోసం కాకుండా వాడి కోసం ఫైట్ చేయాలని చెప్పి మళ్ళీ పైకి లేస్తారు. అక్కడ వాళ్ళైతే చూసి ఏంట్రా సరిపడదా, మళ్ళీ మంచిగా దెబ్బలు తినాలనుకుంటున్నావా అని చెప్పి జీవ్స్ కొట్టడానికి ట్రై చేస్తారు, కానీ రివర్స్ లో మనోడు వాడి గట్టిగా ఒక పంచ్ అయితే కొడతాడు. నేను ఫ్రెండ్ గా ఫీల్ అయింది కేవలం ఊయిగాని మాత్రమే, అలాంటి వాడి జోలికి వస్తే ఊరుకోని అని చెప్పేసి వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. అసలు మీలాంటి వాళ్ళని ఎదుర్కోవడం కోసం నాకు ఎటువంటి సూపర్ పవర్స్ అక్కర్లేదు, జస్ట్ నేను నార్మల్ గా ఉన్నా సరే మిమ్మల్ని ఎదుర్కోగలనని చెప్పేసి అక్కడ ఒక్కొక్క పంచ్ అయితే పడుకోబెట్టి ఈ టైంలో అక్కడికి ప్రొఫెసర్ అయితే వస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతున్నారు, మళ్ళీ మీరు క్లాస్ రూమ్ లో గొడవ పడుతున్నారు, ఓ మళ్ళీ మీరేనా, అసలు మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అని చూస్తే అక్కడ జీవ్సే ఉండని చేసి ఆ ప్రొఫెసర్ కూడా షాక్ అవుతారు. నిజంగా ఏంటి వీళ్ళందరూ నువ్వు కొట్టావా, నీ కాలు కూడా విరిగింది, వీళ్ళని అందరూ నువ్వే కొట్టావా అని చెప్పేసి అంటాడు. సరే నీ కాలు విరిగింది కదా, వెంటనే నువ్వు మెడికల్ రూమ్ కి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఎవరైనా వెంటనే జీవ్సే నర్స్ దగ్గర తీసుకెళ్ళాలని చెప్పేసి అంటే వాళ్ళ క్లాస్మేట్ ఒక్కరు కూడా ఏమాత్రం పలకరు. మరేం పర్వాలేదు ప్రొఫెసర్, నేను ఒంటరిగానే వెళ్తానని చెప్పేసి అంటాడు. ఈ టైంలో దాన్నంతా కేడెన్ అయితే చూస్తూ ఉంటాడు. దాని జీవ్సే కూడా అయితే గమనిస్తాడు. నిజంగా నువ్వు చాలా అద్భుతంగా చేస్తావని చెప్పేసి మన కేడెని మనల్ని అభినందిస్తాడు. నేను సెలవు తీసుకోవాలనుకుంటాను, నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి నా కాలు చూపించుకుంటానని అంటాడు. సో నేను కూడా నీతో వస్తానని చెప్పి వాళ్ళు ప్రొఫెసర్ అంటున్నా మరేం పర్వాలేదు, నేను ఒంటరిగా వెళ్ళి వస్తానని చెప్పేసి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే ఇక వీళ్ళందరినీ లేపి నర్స్ దగ్గరికి తీసుకెళ్ళి తను వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుందని చెప్పేసి ఆ ప్రొఫెసర్ అయితే మాట్లాడతారు. ఇక ఇంకో సైడ్ మన జీవ్సే మన కేడెన్తో మాట్లాడితే, కేడెన్ అసలు ఈ ప్రదేశంలో నువ్వేం చేస్తున్నావంటే, ఏం లేదు కొన్ని విచిత్రమైన విషయాలు జరిగాయి కదా, మన గురించి ఎవరికైనా తెలుసా, లేదంటే ఈ ప్రదేశంలో ఎవరైనా తిరుగుతున్నారా అని చెప్పేసి అలా కనిపెట్టడానికైతే వచ్చాను. నువ్వు మామూలుగానే ఏదో గొడవ తలదురుస్తూ ఉంటావు, అందుకే నేను ఒకసారి కంట కనిపెట్టుకుందామని చెప్పేసి ఇలా వచ్చానని మాట్లాడతాడు. ఐఎమ్ సారీ, నేను కావాలని చేయలేదని చెప్పేసి అంటాడు. కేడెన్కి అర్థమవుతుంది నిజానికి జీవ్సే నేను నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా విషయాలు అయితే నీ లైఫ్లో పూర్తిగా చేంజ్ అయ్యాయి కదా, నిజానికి నువ్వు గొడవలు అంటే ఏమాత్రం ఇష్టపడవు, అక్కడి నుంచి ఏదైనా గొడవ జరుగుతున్నా కానీ అక్కడి నుంచి పారిపోవడం ప్రయత్నిస్తావు, కానీ నీ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నా ఎప్పుడో కానీ ఏమాత్రం గొడవ పడాలని ఆలోచన కూడా నీకు వచ్చేది కాదు, కానీ నేను వచ్చిన తర్వాత నీ లైఫ్ పూర్తిగా చేంజ్ అయిపోయినట్టుంది. ఒక విషయం చెప్పగలను, నువ్వు దేని గురించి చాలా తీవ్రంగా అయితే భయపడుతున్నావు, నీ గురించి నువ్వే భయపడుతున్నావు, నిజానికి నీ పవర్స్ బయట ఉన్న వాళ్ళకి ఎవరైనా తెలుస్తాయని చెప్పేసి వాళ్ళు నేను వింతగా చూస్తారని నువ్వు భావిస్తున్నావు, అందుకే నీ పవర్స్ దాచుకుంటూ నువ్వు ఇలా ఉన్నావు. ఇలా చూడు, నువ్వేం ఒక వింత మనిషివి కాదు, అలాగని నువ్వేం అంత చెడ్డవాడివి కూడా కాదు, నువ్వు ఒక మంచివాడివి, అంతేకాదు నీ దగ్గర సూపర్ పవర్స్ అంత మాత్రాన ప్రతి ఒక్కరు నేను విచిత్రంగా చూస్తానని ఏమాత్రం అనుకోవద్దు, నేను చూసి హసిగి పడే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, ఈ పవర్స్ నీకు వచ్చింది ఒక గిఫ్ట్ అనుకో. సో జరుగుతున్న విషయాలన్నిటిని నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు ఎప్పుడూ ఒక మంచి వ్యక్తిలా ఉండడానికి ట్రై చేయి. కేడెన్ బ్రేక్ జీవ్స్కి ఒక మంచి మోటివేషన్ అయితే ఇస్తారు, దాంతో మనోడు మూడు కూడా అయితే చేంజ్ అవుతుంది, మన జీవ్సే కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెళ్ళే దారిలో మనం క్యాట్ ఫుడ్ కొందామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. నాకు ఊయి గురించి తలుచుకుంటే బాధగా ఉంది, వాడు ఈరోజు స్కూల్కి రాలేదని చెప్పేసి జీవ్సే మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న మన కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఆ మాస్టర్ని కాపాడడానికి ట్రై చేసింది వాడే, ఊయి గాని కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పేసి జీవ్సే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంకొక సైడ్ మనకు ఒకని అయితే చూపిస్తారు, వాడు ఫోన్లో జీవ్ ఫోటో అయితే చూస్తూ ఉంటాడు. ఇక వాడి పేరు జెస్క్యూ, వాడితో పాటు ఇన్హ్యూ కూడా అక్కడే ఉంటాడు. మనోడు ఫోటో పంపించి వీడు నువ్వు ఒకే స్కూల్, వీడిని ఒక కంట కనిపెడుతూ ఉండు, వీడు కూడా ఒక ఎవేకినర్ అని చెప్పేసి మాట్లాడతాడు. సరే ఇంతకు వీడు ఎబిలిటీస్ ఏంటని అడిగితే ఆ విషయాలు నేను ఏం చెప్పలేను, జస్ట్ నేను చెప్పింది చెయ్యి మాత్రమే, ఇప్పటికే చాలా పనులు ఉన్నాయి, వాడిని ఒక కంట కనిపెట్టుకొని ఉండని చెప్పేసి అంటాడు. సో వీడు కూడా ఒక ఎవేకినర్, వాడు కూడా ఎవేకినర్, కానీ ఈ విషయాలన్నీ వాడికి ఇప్పుడే ఈ మధ్య తెలిసింది, నాకు తెలిసినంత వరకు వాడికి ఈ విషయాలు తెలిసే అవకాశమే లేదు, వాడు ఈ మధ్య వాడు ఒక ఎవేకినర్ అయితే గ్రహించాడు, కాబట్టి కంట కనిపెట్టుకొని వాడి గురించి చాలా విషయాలు ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి నా విషయాలు నాకు చెప్పు అని అంటాడు. సరే అని చెప్పేసి మనం కూడా దానికైతే ఒప్పుకుంటాం. ఇక ఈ టైంలో అక్కడికి మన ఫ్రెండ్స్ ఎంత అయితే వస్తారు, ఏంట్రా మీ మొహాలు అంత దారుణంగా తయారు, అసలు మిమ్మల్ని ఎవరు కొట్టాడరా అని చెప్పేసి అంటే అక్కడ వాళ్ళు ఏమాత్రం అడిగాను అసలు మిమ్మల్ని ఎవరు ఎంత దారుణంగా కొట్టిందని, కానీ మీరు ఎటువంటి సమాధానం చెప్పారేంట్రా అని చెప్పేసి రివర్స్ వాడి మీద అయితే అరుస్తూ ఉంటారు. దానితో ఆ కుర్రాడు మన స్కూల్లో ఉన్నవాడు నీకు తెలుసు కదా క్యాట్ ఫుడ్ పెట్టేది, వాడే ఇలా చేశాడు అని చెప్పేసి అంటాడు. వాడైతే వచ్చేసి నువ్వు వాడితో ఏమైనా గొడవ పడ్డావంటే లేదు, మేము వెళ్ళే దారిలో కావాలని వాడు వచ్చి మమ్మల్ని కొట్టాడన్నట్టుగా మాట్లాడాడు, అన్ఎక్స్పెక్టెడ్ గా వాడు వచ్చి కావాలని మాతో గొడవ పడ్డాడు, మేము ఊహించిన సమయంలో మా మీద దాడి చేసి మా పరిస్థితి ఇలా చేసి వాడు కూడా దాన్ని నమ్మేస్తాడు, ఎందుకంటే జీవ్సే ఒక ఎవేకినర్ కాబట్టి ఇదంతా వాడి వల్లే సాధ్యమవుతుందని చెప్పేసి నమ్మేస్తాడు. ఇంకో సైడ్ కేడెన్ బ్రేక్ ఇంట్లో ఫుల్ గా మెక్కుతూ నువ్వు నిజంగా చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావంటే అసలు ప్రమాదం అసలు నువ్వు దేని గురించి మాట్లాడితే
నేను చెప్పే విషయం ఒకటి కూడా సీరియస్ గా తీసుకో, నువ్వు అసలు ఎందుకు పనికిరావు, నిజానికి లాస్ట్ టైం నువ్వు చేసిన ఫైట్ లక్కీగా అయితే గెలిచావు, అక్కడ నీ మూమెంట్ స్పీడ్ ఏమాత్రం బాగాలేదు, జస్ట్ నువ్వు నీ స్పీడ్ మీద మాత్రమే ఆధారపడ్డావు అంతే, నీ మూమెంట్ బాగాలేదు, అసలు ఏం బాగాలేదని చెప్పేసి మనోడైతే తిడతాడు. సో నీ స్పీడ్ మాత్రమే నువ్వు ఆధారపడితే ఎప్పటికి నువ్వు ఇంకో ఏ ఫైట్ లో పెద్దగా గెలవు, అది నువ్వు ఏదో లక్కు గుద్ది గెలిచావని చెప్పేసి అంటాడు. సో కాబట్టి ఈసారి కనుక నువ్వు ఒక ఎవేకనర్తో ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఫైట్లో నువ్వు గెలవు, ఖచ్చితంగా ఓడిపోతావని అంటాడు. నేను చెప్పేది వింటున్నావా లేదా అని అంటే, మన జీవుసే అయితే వచ్చేసి లాస్ట్ టైం జరిగిన ఫైట్లో నా వల్లే ఊయిగానికి అలా జరిగింది, నేనే కనుక ఇంకొంచెం బలంగా ఉంటే వాళ్ళ ప్రొఫెసర్ని ఈజీగా ఎదిరించేయగలిగేవాడిని, ఆ సమయంలో ఊయిగాడు వచ్చి నన్ను కాపాడే అవకాశం లేదు, నా వల్ల వాడు గాయపడ్డాడని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. సో చూస్తూ ఉంటే కనీసం ఈ విషయాన్ని నువ్వు సీరియస్గా తీసుకున్నావని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి కేవలం నీ పవర్స్ మీద మాత్రమే కాదు, నీ ఫిజికల్ బాడీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇక నేను నీకు ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి అంటాడు. దాంతో మన జీవు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నిజమా అని చెప్పేసి. ఇక కొన్ని డేస్ అయితే గడిచిపోతే మామూలుగా కాదు, మన కిడెన్ బ్రేక్ అయితే చేసి మామూలుగా తోమడు చేపను తోమినట్టయితే తోముతాడు. దెబ్బకు మన కండిషన్ మారిపోతుంది. నువ్వు కేవలం నీ స్పీడ్ మీద మాత్రమే ఆధారపడితే సరిపోదు, నీ ఫిజికల్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఆ సమయంలో నీ బాడీ ఇంకా చాలా మూవ్మెంట్గా వస్తే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. అంతేకాదు నువ్వు కొట్టే ప్రతి ఒక్క పని చాలా బలంగా ఉంటుంది, కాబట్టి నీ ఫిజికల్ బాడీ కూడా నువ్వు చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా కేడెన్ బ్రిక్ మనోనికి మామూలుగా చాలా బాగా మోటివేషన్ ఇస్తూ మనోని చాలా బాగా అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక చెప్పేది చివరిగా ఒక విషయం చెప్తా, అది చాలా బాగా బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని తీసుకో, నీ పిడికిల్లేకి నువ్వు కొట్టే ఒక్కొక్క పంచు దానికి రెట్టింపు బలం తెచ్చి తగులుతుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నీ ఎనర్జీ మొత్తాన్ని నువ్వు పిడికిల్లేకి తెచ్చుకొని మాత్రమే కొడితేనే అది పనిచేస్తుంది. ఇది నీ వల్ల కాదని నాకు తెలుసు, జస్ట్ ఒకసారి ట్రై చేయి అంటాడు. సో మన కేడెన్ బ్రిక్ చెప్పిన విధంగానే మన జీవుసే కూడా అయితే ట్రై చేస్తాడు. మనోడు ఫస్ట్ అటెంప్ట్లోనే దాన్ని అయితే కొడతాడు. దానితో మన కేడెన్ బ్రిక్ కూడా అయితే షాక్ అవుతాడు, ఏంటి నిజంగానే వీడు అది సాధించాడా అని. కేడెన్ నిజంగా నువ్వు దాన్ని చూసావా, నిజంగా నువ్వు ఒక పంచుతో పూర్తిగా నాశనం చేసేసానని చెప్పేసి అంటాడు. నిజంగా నేను కూడా నమ్మలేకపోతున్నానని చెప్పేసి మనోడు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. కానీ కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి ఇదేదో కొంచెం తేడాగా ఉంది. ఇలాంటి విషయంలో కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి క్రెడిట్ మొత్తం ఎవరికి, క్రెడిట్ మొత్తం వాడే తీసేసుకుంటాడు. ఇదంతా నా వల్లే సాధ్యమైంది, ఎందుకంటే నీకు ట్రైనింగ్ ఇచ్చేది నేను కాదు, ద గ్రేట్ కిడెన్ కాబట్టి నీకు ట్రైనింగ్ ఇచ్చేది ఇవన్నీ మామూలు విషయాలు అని చెప్పేసి ఆ క్రెడిట్ మొత్తం వాడే తీసేసుకుంటాడు. ఇక నెక్స్ట్ డే స్కూల్లో మన జీవుస్ అయితే వచ్చేసి రాత్రి తీసుకున్న శిక్షణ నిజంగా నన్ను చాలా వరకు కలిసిపోయేలా చేసిందని చెప్పేసి క్లాస్ రూమ్ నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనోడు ఊయి రాలేదని గమనిస్తూ ఉంటాడు. యూ గురించి ఆలోచిస్తూ అలాగే దిగులు పడుతూ ఉంటాడు. కాసేపు పడుకుని నిద్రపోదామని అలా క్లాస్ రూమ్ లో పడుకుంటాడు. ఆ సమయంలో అక్కడికి మళ్ళీ ప్రొఫెసర్ అయితే వస్తారు. చూస్తూ ఉంటే జీవుసే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుంది. వాళ్ళు గొడవ పడిన తర్వాత జీవుసే తన మెంటల్ కి చాలా వరకు డిస్టర్బ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈసారి కనుక వాళ్ళు జీవుసేకి వస్తే నేను ఏమాత్రం ఊరుకునే వాళ్ళ మీద ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి మనోడు అనుకుంటాడు. కాసేపు వాడు నిద్రపోయిన అని చెప్పేసి మన జీవుసేని అలాగే వదిలేస్తారు. ఇక ఇంకో సైడ్ లాస్ట్ టైం ఫైట్ ఎక్కడ జరిగిందో అక్కడ మన కేడెన్ అయితే చూపిస్తారు. అక్కడ కేడెన్ సంబంధించిన ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మనోడు వెతకడం అయితే మొదలు పెడతారు. చూస్తూ ఉంటే ఎక్కువ ప్రదేశం మొత్తం వాళ్ళు పూర్తిగా ఖాళీ చేసినట్టుగా ఉంది. వాళ్ళ ఎక్విప్మెంట్ తో సహా వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారా లేదు ఈ ప్లేస్ కి ఎవరన్నా వచ్చారని ఆ సమయంలో మనని కొంతమంది ఎవేకనర్స్ అయితే కనబడతారు. వీళ్ళు జిన్యూక్ సంబంధించిన గ్రూప్ లో ఉన్న వాళ్ళ లేదు, వీళ్ళని చూస్తే నాకు అలా అనిపించడం లేదు, వీళ్ళు ఏదో గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు అనుకుంటా అని చెప్పేసి వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇక ఆ సమయంలో వాళ్ళు కూడా అక్కడ ఒక పిల్లి ఉందని అయితే గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి చూసే విధానాన్ని చూసి నా గురించి వాళ్ళకి ఏమైనా తెలుస్తుందని చెప్పేసి మనకి ఒక నార్మల్ క్యాట్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తుందో ఆ విధంగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో ఇది నార్మల్ క్యాట్ అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే క్రమంలో వాళ్ళైతే వచ్చేసి నేను చూసే అన్ని పిల్లలు నిజంగా ఇది చాలా లావుగా ఉందని చెప్పేసి మాట్లాడతారు. దాంతో మన కిడెన్కి చాలా కోపం వస్తుంది. ఇక ఈవినింగ్ టైం జీవుసే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లే క్రమంలో నా కాలు ఇంత త్వరగా హీల్ అవుతుందని నేను కూడా ఏమాత్రం అనుకోదు. ట్రైనింగ్ తర్వాత కిడెన్ నాకు హెల్ప్ చేశాడు కాబట్టి నిజంగా నొప్పి లేకుండా ఇది చాలా త్వరగా నయం అయిపోయింది అనుకుంటాడు. ఆ సమయంలో అక్కడున్న జెస్సిక్ గాడు అయితే మనోనైతే పిలుస్తాడు. సో జీవుసే కూడా అయితే అర్థమవుతుంది, వీళ్ళే కదా నా క్లాస్ రూమ్లో కొట్టింది, వీళ్ళతో ఫైట్ చేసింది అది వీళ్ళే కదా అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు వాడైతే వచ్చేసి ఇక్కడ కాదు, మన స్కూల్ ముందు కాదు, మనం అక్కడ పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పేసి అంటారు. వాళ్ళేమో అయితే వచ్చేసి ఈ రోజు నీ పని అయిపోయిందిరా అని చెప్పేసి మనోని విక్రిస్తారు. మీరు కాదు, మీరందరూ ఇక్కడే ఉన్నారు, జస్ట్ వాడు ఒక్కడు మాత్రమే రావాలని చెప్పేసి మనోని స్కూల్కి చాలా దూరంగా తీసుకువెళ్ళి మనతో ఒక మంచి కాన్వర్జేషన్ మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఏంటి ఇప్పుడు నిజంగా నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా అని. ఇక ఎవేకిన జెస్సుక్ అయితే వచ్చేసి నిజానికి నువ్వు నా ఫ్రెండ్స్ అంత దారుణంగా గాయపరిచిన తర్వాత నేను ఊరికే ఎలా వదిలేస్తాననుకున్నావంటే దానికి జీవుస్ అయితే వచ్చేసి ముందుగా వాళ్ళే నాతో గొడవ పడ్డారు. అంతేకాదు నా ఫ్రెండ్ గురించి కూడా చెడ్డగా మాట్లాడి కొట్టడానికి ప్రయత్నించారు, అందుకనే వాళ్ళ మీద దాడి చేశాను. సో నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను, అయితే అలాగైతే మనం ఫైట్ చేసుకున్న అవసరం లేదు కదా అని చెప్పేసి అంటే లేదు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను ఏదో ఖచ్చితంగా ఫైట్ చేసి తీరాలని అంటాడు. ఇక నువ్వు నా దగ్గరికి రావచ్చు, నిజానికి నీ పూర్తి బలాన్ని ఉపయోగించి నాతో ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి అంటాడు. మనోడు కూడా అయితే వచ్చేసి దీన్ని ఇలా సాగి
తీయడం కన్నా చాలా త్వరగా ముగించేయాలని చెప్పేసి మన జీవిస్తే కూడా వాడితో ఫైట్కి అయితే సిద్ధమవుతాడు. సో మనోడు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ వాడి మీద గట్టిగా పంచ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ వాడు అటాక్ చాలా సింపుల్ గా అయితే తప్పించుకుంటాడు. రివర్స్ లో మళ్ళీ మనోడు పంచ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ పంచ్ చేసి సింగిల్ హ్యాండ్ అయితే ఆపేస్తాడు. నేను చెప్పే విషయాలు నీకు ఇలా అర్థమయ్యని చెప్పేసి మనోడు గట్టిగా ఒక పంచ్ అయితే కొడతాడు. ఆ దెబ్బకు జీవిస్తే అక్కడ కుప్పకూలి పడి, నేను ఇదివరకే నీకు చెప్పాను కదా, నీ పూర్తి పవర్ ఉపయోగించి నా మీద దాడి చేయి, మిగతా వాళ్ళతో చేసినట్టుగా కాదు అని చెప్పేసి అంటాడు. నేను చెప్పేది నీకు అర్థం కాలేదనుకుంటా, నీ ఎవేకినటువంటి పవర్స్ బయటికి తీ, దాంతో నా మీద దాడి చేయాలి. అది విని జ్యూసీ ఒకసారిగా షాక్ అయ్యి చాలా ఫస్ట్ జంప్ చేసుకోతికి దూరంగా అయితే వెళ్తాడు. ఏంటి నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా, నీ గురించి నాకు హిన్యూక్ అన్ని విషయాలు చెప్పేశాడని అంటే అప్పుడే మనోనికి హిన్యూక్ని కానీ కలిసిన విషయం అయితే గుర్తుకొస్తాయి. లాస్ట్ టైం వాడే కదా మా ఇంటికి వచ్చి నన్ను కలిశాడు. అప్పుడు జ్యూసీకి వాడు చెప్పిన కొన్ని విషయాలు అయితే గుర్తుకొస్తాయి. ఈ ప్రదేశంలో ఎవరైనా కొత్తగా అవేకినర్స్ అయితే వాళ్ళని ముందుగా మేము కనిపెడతాం, వాళ్ళని కలుస్తాం, వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తాం పాటు అంతేకాదు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం. మీరున్నారని నార్మల్ న్యూస్ తెలియకుండా దాచుతూ ఉంటాము, నిజానికి మీరున్నారని నార్మల్ అది ఇంకా చాలా పెద్ద ప్రమాదాలు తెచ్చి పెడుతుంది. అలా మూర్ఖంగా ఏది చేయొద్దని చెప్పేసి మనోడు చెప్పిన మాటలు అయితే గుర్తుకొస్తాయి. ఇక నేను కూడా ఒక ఎవేకినండి, నేను కూడా ఒక హిన్యూక్లో ఉన్న గ్రూప్లోనే పనిచేస్తూ ఉంటాను, కానీ హిన్యూక్ నాకు సాయం చేయాలనుకున్నాడు కదా, నువ్వెందుకు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావంటే జస్ట్ నీ ర్యాంక్ ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే. జీవిసేకి అర్థం కాదు ఏంటి ర్యాంక్. నిజానికి ఈ ప్రదేశంలో కొంతమంది ఎవేకినర్స్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వాళ్ళ ర్యాంక్ ఏంటి, వాళ్ళ సత్తా ఏంటి తెలుసుకోవడానికి ర్యాంక్స్ అయితే ఉపయోగపడుతూ ఉంటాయి. నువ్వు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు, నేను మళ్ళీ నీతో అంత కఠినంగా ప్రవర్తించాలి అని చెప్పేసి అంటాడు. వాడి పవర్ చూసిన మన జీవిసే ఏంటి వీడి పవర్ కూడా విన్నేనా, నిజంగా వీడు కూడా గాలిని కంట్రోల్ చేయాలి. ఈ ప్రశ్న చాలా మంది ఇలాగే ఉంటారా అని చెప్పేసి మన జీవిసీ అనుకుంటాడు. వాడు చాలా ఫాస్ట్ గా విన్ చేసి మన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏంటి ఆ అటాక్ తప్పించుకుంటావు అక్కడే ఉంటావని అంటే మన జీవిసే చాలా ఫాస్ట్ గా ఆ అటాక్ తప్పించుకుంటాడు. నిజంగా చాలా అద్భుతంగా, నిజంగా నువ్వు చాలా వేగంగా కదులుతున్నావు అని చెప్పేసి మనోడి మీద కంటిన్యూస్ గా అయితే అటాక్ చేయడం అయితే మొదలు పెడతా. ఆ అటాక్స్ అన్నిటి నుంచి మన జీవిసే తప్పించుకుంటూ ఉంటాడు. ఇలా ఎంతసేపు అని పరిగెడుతూ ఉంటావు, జస్ట్ నీ సూపర్ పవర్ స్పీడేనా. అప్పుడే మనోడి కేడెన్ బ్రేక్ ఇచ్చిన ట్రైనింగ్ అయితే గుర్తుకొస్తుంది. వాడి పవర్ మొత్తాన్ని వాడి పిడికిల్లోకి తీసుకొని గట్టిగా మనోడి వెనక నుండి పంచ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది ఆల్మోస్ట్ వాడి టచ్ అయ్యే మూమెంట్లో వాడి దాన్ని ముందుగానే గ్రహించి చాలా ఫాస్ట్గా మన జీవిస్తే వెనక్కి వచ్చి మనోడి గట్టిగా పంచ్ అయితే దానితో జీవిస్తే చాలా ఫాస్ట్గా వెళ్ళి అయితే పడతాడు. ఏంటి నిజంగానా, జస్ట్ నువ్వు స్పీడ్ మీద మాత్రమే ఆధారపడుతున్నావు, ఇక్కడ నువ్వు మాత్రం స్పీడ్గా మూవ్ అవుతావు ఏమాత్రం అనుకోవద్దు. నా పవర్ విన్ కాబట్టి దాన్ని ఉపయోగించి ఇంకా నీకన్నా వేగంగా కదలగలనని చెప్పేసి మనోడి మీద అటాక్ చేస్తాడని ట్రై చేస్తాడు, కానీ జీవ్సే ఆ అటాక్స్ తప్పించుకొని ప్రయత్నిస్తాడు. కానీ వాడు జీవ్సేని ఏమాత్రం వదలకుండా గట్టిగట్టిగా పంచెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనోడి కాలు కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ నా కాలు అని చెప్పేసి మనోడు గట్టిగా అయితే అరుస్తాడు. ఇక వాడు గట్టిగా జీవ్సేని పంచ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ మనోడైతే ఆగిపోతాడు. ఏంటి నిజంగా నీ కాలు విరిగినట్టుగా నాకు అనిపిస్తుంది, నిజమేనా అంటే అవునని చెప్పేసి అంటాడు. కాబట్టి మనోడు మన మీద అటాక్ చేయకుండా ఆపేస్తాడు. ఆల్రెడీ నువ్వు తీవ్రంగా గాయపడ్డావు కాబట్టి మళ్ళీ నేను ఇంకా తీవ్రంగా గాయపరచడం ఏమాత్రం అనుకోలేదు. సరే ఇకనుంచి వెళ్దాం, ఈసారి కలిసినప్పుడు అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. అంతేకాదు ఈసారి నీ కాలు పూర్తిగా బాగైపోయిన తర్వాత మళ్ళీ దీన్ని మనం కంప్లీట్ చేద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ జ్యూస్ అయితే వచ్చి కొంచెం సాడ్గా ఫీల్ అవుతాడు. ఇప్పటికి నేను ఇంకా చాలా వీక్గానే ఉన్నానని చెప్పేసి వాడే బ్లేమ్ చేసుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే నేను స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి మనోడు అప్పుడు బలంగా ఫిక్స్ అవుతాడు. హిన్యూక్ జెస్సుకి ఇద్దరు ఒకే చాటు కూర్చొని ఉంటారు. లాస్ట్ టైం మన జెస్సుకి అయితే వచ్చేసి మన జ్యూస్ అయితే ఫైట్ చేస్తున్నాడు కదా, ఆ విషయం మన హిన్యూక్ అయితే తెలిసిపోతుంది. ఇక హిన్యూక్ అయితే వచ్చేసి ఫుల్గా జెస్సుకు నేను తిడుతూ ఉంటాడు. అసలు నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని. కానీ జెస్సుకి అయితే వచ్చేసి నేనేం కావాలని వాడితో గొడవలేదు, వాడు నా ఫ్రెండ్స్ ని కొట్టాడు అందుకే నేను కొట్టాను. నువ్వు అలా కొట్టడానికి కారణం జస్ట్ నువ్వు ఆ సాకును అడ్డం పెట్టుకొని కావాలని ఎంత చేస్తావు నాకు బాగా తెలుసు. నీ గురించి అన్ని విషయాలు చూడు, నువ్వు పుట్టినప్పుడు ఒక ఎవేకెన్ గా జీవించడం అయితే మొదలు పెట్టావు, కానీ జీవిస్తే విషయం అలా కాదు. వాడు చిన్నప్పటి నుంచి చాలా ట్రామా అయితే ఫేస్ చేశాడు. వాడి గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని నిజాలు అయితే తెలుసుకున్నాను. వాడు ప్రతి సంవత్సరం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి అయితే షిఫ్ట్ అవుతూ ఉంటాడు. వాడి గురించి ఎవరికి తెలియకూడదు అనుకుంటాడు, ఎందుకంటే ఇంతకాలం పాటు వాడు ఒక ఎవేకెన్ అని కూడా వాడికి తెలియదు. వాళ్ళలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారన్న విషయం కూడా వాడికి తెలియదు. ఇంతకాలం పాటు వాడు ఒక ఏలియన్, వాడి గురించి అందరికి తెలిస్తే వాడు వింత ప్రయోగాలు చేస్తారని వాడు భయపడుతూ ఉన్నాడు. అందుకే వాడు ప్రతి సంవత్సరం ఒక ప్లేస్ ని ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేస్తూ వాడు జీవిస్తూ ఉన్నాడు. అదే విధంగా వాడికున్న పవర్స్ గురించి ఎవరికి తెలియకుండా అయితే చూసుకుంటున్నాడు. వాడి వల్ల నార్మల్ హ్యూమన్స్ కి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పేసి వాడు నార్మల్ హ్యూమన్స్ తో కూడా గడపడం పూర్తిగా మానేశాడు. వాడు ఒక రహస్యమైన జీవితాన్ని గడుపుతాడు. అందుకే ఇంతకాలం పాటు వాళ్ళలాంటి వాడు కొన్నాను కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. సో నేను చెప్పేది అంటే ఇంకెప్పుడు వాడితో అలా ఏమాత్రం ప్రవర్తించవద్దు. నిజానికి వాడి జీవితం నువ్వు అనుకున్న దానికన్నా చాలా దారుణంగా ఉంది, కాబట్టి వాడి జోలికి వెళ్ళొద్దు, ఎక్కువ ఎవరికి తెలియకుండా చూసుకో, నేను చెప్పిన మాత్రమే చెయ్యి, ఎక్కువ ఏం చేయొద్దు అని చెప్పేసి వానికి వార్నింగ్ ఇస్తాడు. సరే ఇక ఈ విషయాలు చేసామని చైర్మన్ తెలిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించావని అంటాడు. ఏంటి మా సిస్టర్ అలా తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే నువ్వు చెప్పాను వెనకలుండి వాళ్ళ సిస్టర్ అవన్నీ అయితే పూర్తిగా అయితే వినేస్తుంటుంది. జస్సుకు నా తరా నేను నీతో మాట్లాడాలి, మనం ఫైట్ చేసుకుని చాలా కాలమైంది కదా అని చెప్పేసి వాడు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంటే వాడేమో చూసి హిండికు నాకు హెల్ప్ చేయంటాడు. నాకు సంబంధం లేదు, ఇది మీ ఫ్యామిలీ విషయం, మీరే చూసుకోవాలని వదిలేస్తాడు. ఇక ఇంట్లో ఇంకో సైడ్ మన జీవ్స్ అయితే చేసి కొంచెం సాడ్గా ఉంటాయని మన కిడెన్ అయితే గమనిస్తాడు. ఏంటో అసలు నీకేమైంది, ఎందుకంత సాడ్గా ఉన్నావు,
ఏంటి లాస్ట్ టైం జరిగిన ఫైట్ లో నువ్వు వాడిని ఓడించలేకపోయావా, అందుకే అంత సాడ్ గా ఉన్నావు. నువ్వు నాకేం చెప్పావు, వాడితో ఫైట్ చేసేటప్పుడు కేవలం నీ ర్యాంక్ ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే నీతో ఫైట్ చేస్తున్నాడు కదా. ఆ ప్రకారంగా చూసుకుంటే వాడు ఇప్పటికే చాలా మంది అవేకెన్స్ లో తలపడి ఉంటాడు కాబట్టి నువ్వు వాడితో ఫైట్ చేసిన ఖచ్చితంగా గెలవలేవు. ఒకవేళ నువ్వు గెలిచింటే అది నిజంగా ఒక అద్భుతమైన కాబట్టి నువ్వు ఈ కాలంలోనే ఒక అవేకెనర్ అయితే గుర్తించావు. అలాంటప్పుడు వాడిని అంత సులభంగా ఎలా ఓడించగలను అనుకున్నావు. నువ్వు నాకేం చెప్పావు, ఇక్కడికి వచ్చిన హిన్యుకు మాదిరి వాడు కూడా ఎయిడ్ని అయితే ఈజీగా కంట్రోల్ చేయగలన్నావు కదా. అలాంటి వాడిని నువ్వు ఓడించడం చాలా కష్టమైన పని. నువ్వు చెప్పింది నిజమే కేడెన్, వాడు తన పవర్ ఉపయోగించి నాకన్నా చాలా ఫాస్ట్గా మూవ్ అవటాన్ని అయితే గమనించాలని చెప్పేసి మన జీవ్సే మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి మన జీవ్సే అయితే వచ్చేసి కనీసం వాడితో ఫైట్ చేసి ఓడిపోయినా నేను ఇంతగా బాధపడేవాడిని ఏమాత్రం కాదు. కనీసం నేను వాడితో సక్రంగా ఏమాత్రం ఫైట్ చేయలేకపోయినా అదే నాకు బాధగా ఉందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక దాని గురించి వదిలే, జరిగింది ఏదో జరిగింది, నువ్వు ఇంకా చాలా స్ట్రాంగ్ గా మారాలనుకుంటున్నావు, ఆ విషయం నాకు అర్థమవుతుంది. కానీ కేడెన్ బ్రేక్ ఎన్ని చెప్పినా గానీ జీవ్సే అయితే చూసి వాడు నాకన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నాడని చెప్పేసి కొద్దిగా సాడ్ గానే ఫీల్ అవుతూ ఉంటాడు. నువ్వు నాతో ఏం చెప్పావు, వాడితో ఫైట్ చేసేటప్పుడు వాడు నీతో ఫైట్ చేసేటప్పుడు వాడి పవర్ ఉపయోగించి నీకన్నా వేగంగా కదిలిగలిగాడు అని చెప్పేసి అంటాడు. నాకన్నా వేగంగా చెప్పలేను కానీ నాకు సరి సమానంగా వచ్చాడని చెప్పేసి అంటాడు. అంటే ఆ లెక్కను చూసుకుంటే నీకన్నా వేగంగా కదులుతున్నాడనే కదా నువ్వు ఇంతసేపు అయితే ఫీల్ అవుతున్నావు. నిజానికి అది నీ పూర్తి లిమిట్ కాదని నాకు బాగా తెలుసు. నువ్వు నీ పవర్ ఎక్కువసేపు ఉపయోగించడానికి నీ స్పీడ్ ని తగ్గించుకుంటున్నావు. ఇక కేడెన్ బ్రేక్ చెప్తున్న విషయాన్ని మన జీవిసే కూడా అయితే అర్థం చేసుకుంటారు. నా పవర్ ఎక్కువసేపు ఉపయోగించడానికి నేను నా స్పీడ్ పవర్ ని తగ్గించుకుంటున్నానని. అంటే అసలు నీ ఉద్దేశం ఏంటి అంటే నేను వాడకన్నా చాలా వేగంగా కదలగలను నువ్వు అంటున్నావు. అవును, ఇది నీ పూర్తి స్పీడ్ కాదని నా ఉద్దేశం. నువ్వు ఎప్పుడు పెద్దగా నీ పవర్స్ ఉపయోగించలేదు కాబట్టి అదే స్థాయిలో నిలబడిపోయి నువ్వు కనుక వాటిని మెరుగుపరుచుకుంటే అందరికన్నా వేగంగా కదలగలవని చెప్పేసి మనకి మోటివేషన్ వాడిని ఏం చెప్పాడు, నీ పూర్తిగా నీ కాలు బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇద్దరం కలిసి రీమ్యాచ్ ఆడదామన్నాడు కదా. ఆ విధంగా చూసుకుంటే గట్టిగా ఒక 4 to 5 days మాత్రమే సమయంది. ఆలోగా నేను ఎలా స్ట్రాంగ్ గా మార్చాలి, సరే పద నీకు ఇంకా ట్రైనింగ్ ఇచ్చి ఇంకా నేను చాలా బలంగా మారుస్తానని చెప్పేసి అంటాడు. ఏంటి నువ్వు నిజంగా నాకు సాయం చేయాలనుకుంటున్నావు అంటే ఇదేం దిక్కుమాలిన ప్రశ్న, నేను కదా ప్రతి ఒక్కసారి నీకు సాయం చేస్తున్నానని చెప్పేసి మన కేడెన్ ఇక తర్వాత మళ్ళీ మనం ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక రోజుకు లేదా 2 రోజులు ఇంతగా స్ట్రాంగ్ గా మారుతావు ఏమాత్రం ఉంచదు. ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు బలంగా మారగలవు. ఇక కేడెన్ బ్రేక్ మనకి ఫిజికల్ గా ట్రైనింగ్ ఇస్తూ అదే విధంగా వాడు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవ్వగలడు అంత ఫాస్ట్ గా మూవ్ అవుతూ వాడికి ఎలా మూవ్మెంట్ ఇవ్వాలో కూడా ప్రతి ఒక్క డీటెయిల్ గా మనోడైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక జీవ్సే నైట్ మొత్తం ట్రైనింగ్ తీసుకుంటాడు. ఆ రోజు మనోడు స్కూల్ కూడా అయితే వెళ్ళాడు. అసలు నిద్రపోమని పైకి నిద్రపోయేటప్పుడు నీకు నేను నీ ఎనర్జీ సేవ్ చేసుకునే టెక్నిక్ నేర్పించానే కదా, అది ఎందుకు ఉపయోగించట్లేదని అంటాడు. సరే అని చెప్పేసి మన జీవ్సే కూడా దాన్ని ఉపయోగిస్తూ ఆ టైంలో కూడా నిద్రపోతూ ఉంటాడు. అది చూసి కేడెన్ బ్రేక్ చాలా మనోడు దవడకేసి ఒకటి పీకుతాడు. ఇక ఇంకో సైడ్ తనైతే వచ్చేసి వాడు ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్ళి 2 weeks పైన అవుతుందని చెప్పేసి మన హిన్యుక్తో మాట్లాడుతూ ఉంటుంది. మన హిన్యుక్ కూడా అయితే వచ్చేసి లాస్ట్ టైం జరిగిన ఫైట్ వాడు ఓడిపోయాడు కాబట్టి కొద్దిగా సాడ్గా ఫీల్ అయ్యాడు అనుకుంటా, లేదా వాడు భయపడి రాలేదు. ఇదంతా జెస్సుకు వల్లే జరిగింది. వాడు అతిగా వాడి మీద దాడి చేసి వాడిని భయపెట్టడం వల్ల వాడు రాలేదనుకుంటా. కానీ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, వాడి జీవితం చాలా భిన్నమైనదని చెప్పేసి మాట్లాడతాడు. నేను వాడికి కాల్ చేశాను కానీ వాడు నాకు కాల్కి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. చైర్మన్ నేను వెళ్ళి వాడిని కలవాలనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. నాకు కలవడానికి పర్మిషన్ కావాలని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. ఇక ఇంకో సైడ్ మనకు జెస్సుకుని అయితే చూపిస్తారు. లాస్ట్ టైం వాడు వాళ్ళ సిస్టర్తో జరిగిన ఫైట్ని అయితే ఒకసారి గుర్తించుకుంటారు. మరి తను అంత కోపంగా ఉంటుంది ఏమాత్రం ఉంచదు. అందుకే తనకి ఇంతవరకు ఎవరు ఫ్రెండ్స్ లేరని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈ టైంలో అక్కడికి మళ్ళీ మన ఫ్రెండ్స్ అయితే వస్తారు. ఏంటి నువ్వు మరి ఆ చిన్న పిల్లని అంతగా తీవ్రంగా కొట్టావేంటి, వాడు ఆల్మోస్ట్ ఒక 2-3 days అసలు స్కూల్కే రావట్లేదు, నీ దెబ్బకు వాడు ఇక్కడి నుంచి స్కూల్ మారిపోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి మన జెస్సుక్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇంకో సైడ్ మన కేడెన్ ఇచ్చే ట్రైనింగ్ దెబ్బకు మన జీవ్సే అయితే వచ్చేసి బెడ్ ఎక్కేస్తాడు. ఏంటి అప్పుడు అలసిపోయావా, నేను ఇంకా ట్రైనింగ్ మొదలు పెట్టలేదంటే, కానీ నేను ఇప్పటికీ కొద్దిగా బలంగా మారినట్టుగా నాకు ఫీలింగ్ అయితే వస్తుంది మిస్టర్ కేడెన్, నీ ఉద్దేశం ఏంటి? ఇక చాలా ఆపు, నీకు నేను 2-3 రోజుల నుంచి మాత్రమే ట్రైనింగ్ ఇస్తాను, అంత లోపల నువ్వు బలంగా మారుతావని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఎక్కువ పవర్స్ ఉపయోగించడం వల్ల నీ బాడీలో కొన్ని చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి, దానివల్ల నువ్వు బలంగా మారినట్టుగా అనిపిస్తుంది. కానీ నా ఉద్దేశం నువ్వు ఇంకా బలంగా మారలేదు, ఇంకా చాలా వీక్గానే ఉన్నావు. కానీ మిస్టర్ కేడెన్ నేను మీలాంటి వాడిని కాదు, ఇది నా వల్ల సాధ్యమేలా అనిపించట్లేదని చెప్పేసి మనోడు ఇచ్చేతులు ఎత్తేస్తాడు. అవును నువ్వు చెప్పింది నిజమే, కేడెన్ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇద్దరు అంటే ప్రపంచం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. అలాంటి వాళ్ళని ఇంకేది భరించలేదు కదా. ఒకసారి లేవు, ఇక నీకు ట్రైనింగ్ ఇస్తా అని చెప్పేసి మనల్ని విసిగిస్తూ ఉంటే సర్లే అని చెప్పేసి మన జీవితం కూడా ట్రైనింగ్ రెడీ అవుతాడు. సరే ఒక నిమిషం ఆగు, మన దగ్గర ఉన్న క్యాట్ అన్నిటికి ఫుడ్లు పెట్టేసి వెళ్ళిపోదాము మనం చెప్పేసి అంటాడు. మనం అదేవిధంగా అక్కడున్న క్యాట్లు అన్నిటికి ఫుడ్ పెడతాడు. అక్కడున్న బ్లాక్ క్యాట్ కూడా అయితే ఫుడ్ పెడుతూ ఉంటాడు. దీని అంతా చూస్తున్న కేడెన్ వీడు ఎంత అలసిపోయినా కానీ కరెక్ట్గా టైంకి క్యాట్లో అయితే అన్నిటికీ ఫుడ్ పెడుతున్నాడు. అదే కన్సిస్టెంట్గా వీడు ట్రైనింగ్ తీసుకుంటే చాలా బలంగా మారుతాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అదే సమయంలో అక్కడ మనోడి కాలింగ్ బెల్ అయితే మోగుతుంది. ఎవరైనా చూస్తే అక్కడ హిన్యుక్ వచ్చి ఉంటాడు. వాడిని చూసిన కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి అసలు ఈ సమయంలో వీడెందుకు ఇక్కడికి వచ్చాడు, నేను కొట్టిన ఆ గ్రూప్లోని వీడు కూడా పనిచేస్తున్నాడు కదా, అసలు ఇక్కడికి వీడెందుకు వచ్చాడు? ఇక హిన్యుక్ అయితే వచ్చేసి మన జీవ్సేతో మాట్లాడుతూ ఐఎమ్ సారీ, ఇలా జరుగుతున్న ఏమాత్రం ఊహించాడు, మా గ్రూప్కి సంబంధించిన వ్యక్తిని అయితే ఫైట్ చేశాను వినండి, దాని గురించి క్షమాపణ చెప్పాలని దూరం అయితే వచ్చాను, నీకు ముందుగా నేను కాల్ చేశాను కానీ ఆ కాల్ ఏమాత్రం కలవలేదంటే మన జీవ్సే వచ్చి
నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నా ఫోన్ పక్కన పెట్టి పూర్తిగా మర్చిపోయానని చెప్పి మనోడికి అప్పుడు గుర్తుకొస్తుంది. ఇక హిన్యుక్ అయితే వచ్చేసి మన జీవుసేని చూస్తూ ఉంటే వీని చాలా మానసికంగా కుంగిపోయేలా చేసినట్టుగా ఉన్నాడు. నేను కొద్దిగా ముందుగా వచ్చి వీడితో మాట్లాడినా సరిపోయేదని చెప్పేసి మన హిన్యుక్ ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు నేను చేసిన కాల్ లిఫ్ట్ చేయకముందుగా నాకు అర్థం అర్థమైపోయింది. వీళ్ళ చేతిలో నేను మోసపోయానేమో అని చెప్పేసి నువ్వు కాల్ ఎత్తలేదు అనుకున్నాను. అందుకే నేను డైరెక్ట్గా కలవడానికి అయితే వచ్చాను. నిజానికి ఇలా జరుగుతుంది మేము కూడా ఏమాత్రం ఊహించలేదు. అతను మన యూనియన్కి సంబంధించిన చైర్మన్ ఒక తమ్ముడు. అతను అలా నీతో ఫైట్ చేసేందుకు చైర్మన్ కూడా వాడి మీద చాలా కోపంగా ఉంది. అతను శిక్షించింది తన చైర్మన్ తమ్ముడు అని చెప్పేసి మన జీవ్స్ కూడా అయితే అర్థం చేసుకుంటాడు. సో వాడు చేసిన పని వల్ల మీ ఇద్దరు నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నామంటే మేము చెప్పే విషయాన్ని వీడు యాక్సెప్ట్ చేస్తా లేదా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సమయంలో మన జీవ్సే మనోడు చాలాసేపు ఆలోచించి నేను మళ్ళీ వాంతో ఒక రీమ్యాచ్ ఆడాలనుకుంటున్నాను. సారీ అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నా అర్థం కావట్లేదంటే నా కారు బాగా అయిన తర్వాత వాడు మళ్ళీ నాతో ఒక రీమ్యాచ్ ఆడాలన్నాడు. అందుకే నేను కూడా దానికి సిద్ధమవుతున్నాను. చూస్తూ ఉంటే ఇతను మానసికంగా కృంగిపోకుండా వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి ఇంకా బలంగా మారుతున్నట్టుగా ఉందని చెప్పేసి మనోడు కూడా అయితే అర్థం చేసుకుంటాడు. ఇలా చూడండి నిజానికి అలా జరుగుతుందని ఏమాత్రం అనుకోవడం లేదు. అతను చైర్మన్ ఒక తమ్ముడైనందుకు కాదు, అతను చిన్నప్పటి నుండి ఒక ఏకైకగా జీవించడం అయితే మొదలుపెట్టాడు. అప్పటి నుండి అతను చాలా బలంగా ఉండడానికి ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నాడు. సో కాబట్టి మీరు ఈసారి వాడితో ఫైట్ చేసి మళ్ళీ ఓడిపి బాధపడేదానికన్నా దీన్ని ఇక్కడితో మర్చిపోవచ్చు కదా. కానీ జీవ్సే దానికి ఏమాత్రం ఒప్పుకోడు. లేదు నేను ఎంత బలంగా మారానో తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకే వాడితో ఒక రీమ్యాచ్ ఆడాలనుకుంటున్నాను. దీనంతా చూస్తున్న మన కేడెన్ అయితే వచ్చేసి మొత్తానికి వీడు ఒక వేగనర్గా ఆలోచించడం అయితే మొదలు పెట్టాడు. ఇక హిన్యుక్ కూడా ఆ విషయం అయితే అర్థం చేసుకుంటాడు. వీళ్ళిద్దరు మళ్ళీ ఒక రీమ్యాచ్ ఆడాలనుకుంటారు. నువ్వేం చెప్తావు నాకు అర్థమైంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారో చెప్పండి, రీమ్యాచ్ కానీ నేను సిద్ధం చేస్తాను. వీడి గురించి నేను చాలా తప్పుగా అయితే ఆలోచించాను. వీడు మిగతా వాళ్ళలాగా ఈ ప్రపంచం అంటే తెలియకుండా దాక్కుంటూ భయపడతాడు అనుకున్నా కానీ వీడు మొత్తాన్ని ఒక వేగనర్గా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ టైంలో మనోడు అక్కడ ఉన్న మన కేడెన్ అయితే చేస్తారు. కేడెన్ వైపు చాలా తీవ్రంగా చూస్తూనే ఉంటాడు. మనోళ్ళకైతే అర్థం కాదు మొత్తానికి వీడి కేడెన్ కనిపెట్టాడా ఏంటా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటే నిజానికి కాసేపు నా పిల్లలతో ఆడుకోవచ్చా అంటాడు. ఎందుకంటే మనోడు వాని కళ్ళకు లావుగా బాగా బొద్దుగా కనపడతాడు. కాసేపు నేను క్యాట్తో ఆడుకోవచ్చా అని చెప్పేసి అంటాడు. మన కేడెన్ మన మీద చాలా కోపంగా ఉంటాడు. ఇదే విషయాన్ని తీసుకెళ్లి మనోడు చైర్మన్కి అయితే చెప్తారు. వాళ్ళిద్దరు మళ్ళీ ఒక రీమ్యాచ్ ఆడాలనుకుంటున్నారు. నేను చాలాసార్లు జీవ్స్ అయి చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, అది ఓడించిన కష్టమని. కానీ అతను అది ఏమనంటే నాకు వచ్చిన కొత్త పవర్స్ నేను ఉపయోగించాలనుకుంటాను, అవి ఎలా పనిచేస్తాయని. అందుకే నేను అంత మళ్ళీ ఒక రీమ్యాచ్ ఆడాలనుకుంటున్నాను. చైర్మన్ మరి మీరు దీని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ బ్యాటిల్ చేసుకోవాలి ఏ విధంగా అని ప్రతి ఒక్క విషయాన్ని నేను చూసుకుంటాను. అంతేకాదు జెస్సుకాన్ తో పాటు ఫైట్ చేసి జీవ్సేకి ఎటువంటి తీవ్రమైన గాయాలు ఏర్పడకుండా ఆ విషయాన్ని నేను చూసుకుంటాలే, ఇక అంతా నేను చూసుకుంటా అని చెప్పేసి మనం అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఆ సమయంలో ఎదురుగా మన జెస్సుక్ అయితే వస్తాడు. నువ్వు ఆ చిన్న కుర్రాన్ని కలిసావని విన్నాను, ఇంత పరిస్థితి ఎలా ఉందంటే జస్ట్ 5 days మాత్రమే టైం ఉంది, ఆ లోపల సిద్ధంగా ఉండు. అసలు దేని గురించి మాట్లాడుతున్నామంటే వాడు మళ్ళీ నీతో ఒక రీమ్యాచ్ ఆడాలనుకుంటాడు. అది 5 days అయితే స్టార్ట్ అవుతుంది. ఆ లోపల వాడి కాలు కూడా పూర్తిగా బాగా అయిపోతుంది. నీకు జస్ట్ 5 days మాత్రం టైం ఉంది, వాటన్నిటి సిద్ధంగా ఉండని చెప్పేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి వాడు మళ్ళీ నాతో ఫైట్ చేయాలనుకుంటాడు. లాస్ట్ టైం బ్యాటిల్లో వాడిని మరింత తీవ్రంగా గాయపరచలేదు కదా, ఈసారి కనుక వాడు నా జోలికి వచ్చి వదిలే అవకాశమే లేదని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇంకో సైడ్ మనోనికి మనకైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. వాడి పవర్స్ ఉపయోగించుకోకుండా వాడి బాడీ ఎలా స్ట్రెంత్ చేసుకోవాలో మనోడు పూర్తిగా అయితే వాడిని ట్రైనింగ్ అయితే మొదలు పెడతాడు. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇది నా వల్ల కాదు అని చెప్పేసి మన జీవ్స్ చేతులు తెస్తాడు. కానీ మన కేడెన్ దానికి ఏమాత్రం ఒప్పుకోడు. నేను చెప్పింది చేయని చెప్పేసి బలవంతంగా మనకైతే ట్రైనింగ్ ఇవ్వడం అయితే మొదలు పెడతాడు. ముందుగా నీ పవర్స్ ను ఉపయోగించుకోకుండా ట్రైనింగ్ తీసుకో, దానివల్ల నీ మూవ్మెంట్ చాలా బలపడుతుంది, నువ్వు చాలా వేగంగా కదలగలవని చెప్పేసి మనని ఫుల్ గా ట్రైనింగ్ ఇవ్వడం అయితే మొదలు పెడతాడు. అలా కొన్ని డేస్ అయితే గడిచిపోతాయి. అప్పటికి మనోడు కూడా ఏమాత్రం స్కూల్ కి వెళ్ళాడు. ఇంకా మనోడు ట్రైనింగ్ తీసుకుంటూనే ఉంటాడు. ఇంకా ఇంట్లో ఇంకో సైడ్ కూడా మన కేడెన్ అయితే వచ్చేసి వాడి ఎనర్జీ మొత్తాన్ని సేవ్ చేసుకుంటూ ఎప్పుడు నేను హ్యూమన్ గా మారతానని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ మన జీవ్స్ అని కూడా అయితే చూస్తాడు. మనోడు చెప్పిన విధంగా నిద్రపోయేటప్పుడు కూడా వాడి ఎనర్జీ మొత్తం సేవ్ చేసుకోవడంలో ఆ విషయంలో జీవ్సే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. చూస్తూ ఉంటే మొత్తాన్ని చెప్పిన విధంగానే వీడు నేర్చుకుంటున్నాడు. నేను వీడిని ఎంత టార్చర్ చేస్తూ శిక్షణ ఇస్తున్నా కానీ ఎప్పుడు నాకు ఎదురు మాత్రం ఏమాత్రం చెప్పలేదు. నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా వింటున్నాడు, చెప్పే ట్రైనింగ్ పూర్తిగా తీసుకుంటున్నాడు. వీడు దీన్ని ఆస్వాదిస్తున్నాడు అనుకుంటా. ఈ టైంలో జీవ్సే ఒక్క సెకండ్ పాటు అయితే నిద్రపోతాడు. ఒక్కసారిగా పైకి లేచి సారీ కేడెన్ నువ్వు ఎక్కడ ఏమాత్రం వచ్చావు, నేను నిద్రపోయే బదులు నా ఎనర్జీ మొత్తం సేవ్ చేసుకుంటాను అనుకున్నా కానీ ఇలా జరుగుతుంది ఏమాత్రం అనుకోలేదు. నేను మళ్ళీ దాని మీద ధ్యాస పెట్టి ఖచ్చితంగా నేర్చుకుంటా అని అంటాడు. కానీ కేడెన్ ఎత్తుచ్చి మరేం పర్వాలేదు, ఎంతోమంది దాన్ని నువ్వు చేసావని అంటే నిజంగా నేను దాన్ని చేశానని చెప్పేసి మన జీవ్సే కూడా చాలా ఎక్సైట్ అవుతాడు. జీవ్సే గాడి బాడీ మొత్తం హోనం అయిపోయినా కానీ నాకెందుకు లెవెలప్ అవుతున్నట్టుగా చాలా స్ట్రాంగ్ గా మారుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా నేను దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను కేడెన్, ఇదంతా నీ వల్ల సాధ్యమైంది, నీకు చాలా థ్యాంక్స్ కేడెన్. ఒకవేళ నువ్వు గనక నా లైఫ్లోకి రాకపోయింటే ఇప్పటికి కూడా నేను ఎవరు నన్ను విచిత్రమైన మనిషిలో జీవిస్తూ ప్రతి ఒక్కరికి భయపడుతూనే చాలా దూరంగా అయితే వెళ్ళిపోతూ ఉండేవాడిని. నువ్వు వచ్చి నా లైఫ్ మొత్తం చేంజ్ చేసావని చెప్పేసి మాట్లాడతాడు.
బేసిక్గా వీళ్ళు మాట్లాడుకునే ప్రతి ఒక్క విషయాన్ని అక్కడ ఉన్న నార్మల్ క్యాట్స్ అయితే వింటాయి. వీళ్ళేదో కొంచెం విచిత్రంగా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి మనోళ్ళ వైపు విచిత్రంగా చూస్తూ ఉంటాయి. ఇక మళ్ళీ జీవసే ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనోడు అప్పటి నుండి చాలా బలంగా మారుతూ ఉంటాడు. వాడి పవర్స్ ఉపయోగించుకోకుండా వాడి బాడీ స్ట్రెంత్ చేసుకుంటూ మళ్ళీ వాడి ఎనర్జీ సేవ్ చేసుకుంటూ అలా చాలా రోజులు అయితే గడిచిపోతాయి. మొత్తానికి మనోడు రీమ్యాచ్కి అయితే సిద్ధమవుతాడు. ఇక కిరణ్ అయితే వచ్చేసి మరి నువ్వు అంత తీవ్రంగా భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని హిన్యుక్ అయితే చూసుకుంటున్నాడు కాబట్టి నీ ప్రాణాలు తెగించేంత ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరికి ఎటువంటి తీవ్రమైన గాయాలు అవ్వకుండా వాడు చూసుకుంటాలే అంటాడు. అదే సమయంలో మనం రీమ్యాచ్ జరిగే ప్లేస్కి పికప్ చేసుకోవడానికి మన హిన్యుక్ అక్కడికి వస్తాడు. జీవు చూస్తూ ఉంటే మొత్తానికి సిద్ధంగా ఉన్నట్టు వెళ్దామా అని చెప్పేసి అంటాడు. మనోడి చేతుల్లో క్యాట్ చూసి మరి క్యాట్ ఇక్కడే వదిలే ఎందుకని చెప్పేసి అంటే లేదు, నేను అక్కడికి వంటకి రావాలంటే ఖచ్చితంగా నాకు భయం వస్తుంది, ఖచ్చితంగా నాతో పాటు క్యాట్ని తెచ్చుకుంటాను. ఇది ఎటువంటి అల్లర్చేది ఒక మంచి క్యాట్ అని అంటాడు. ఏంటి నిజంగా మంచి క్యాట్ అంటాడు. చూస్తే మన కేడని వాడిని ఎప్పుడెప్పుడు వేసేద్దామన్నంత కసిగా వాడిని అయితే చూస్తూ ఉంటాడు. నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? ఇది మరీ అంత సాధు జంతువా? సో హిన్నుక్ కూడా వేరే ఛాయిస్ లేక సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. మొత్తానికి వాళ్ళు రీమ్యాచ్ జరుగుతున్న ప్లేస్కి అయితే వస్తారు. ఇక జ్యూసే ఇక్కడ ఆ ప్లేస్ చూసి చాలా ఎక్సైట్ అవుతాడు. ఒకవైపు మన కిడని అయితే వచ్చేసి నిజానికి నేను ఇక్కడికి రావాలని ఏమాత్రం అనుకోలేదు, అలాగని జ్యూసేను ఒంటరిగా వదలాలనుకోవట్లేదు, అందుకే వీడి కోసమే ఇంతగా వచ్చాను. ఈ టైంలో కిడన్ అయితే వచ్చేసి ఒక స్ట్రాంగ్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతాడు. సో అది ఖచ్చితంగా తనేని అనుకుంటా, అది ఖచ్చితంగా జెన్యూక్ అయి ఉండాలని చెప్పేసి మన కిడన్ అయితే అనుకుంటాడు. నేను విన్న అంతా నిజమేనమాట, తను కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటాడు. ఆ విధంగా చూసుకుంటే విన్న విషయాలన్నీ నిజమే అనుకుంటా. కొరియాలో స్ట్రాంగెస్ట్ విన్ పవర్ ఉపయోగించేది తనే అన్నమాట. హిందూకి అయితే వచ్చేసి మన జ్యూసేని వాళ్ళ చైర్మన్ కావడానికి లోపలికి అయితే తీసుకువెళ్తాడు. మన జ్యూసే తను చూసి అయితే షాక్ అవుతాడు. నిజానికి చైర్మన్ అంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అనుకున్నా, కానీ తను ఇంత చిన్నగా ఉంటుంది ఏమాత్రం వచ్చాడు. నిజంగా తను చాలా క్యూట్గా ఉందని చెప్పేసి తనకైతే మనోడు పడిపోతాడు. ఇక జెన్యూక్ అయితే వచ్చేసి మన జ్యూసే దగ్గరికి వచ్చి తనైతే పరిచయం చేసుకుంటుంది. ఒకవైపు మనోడు సిగ్గుపడుతూనే ఉంటాడు. నిజానికి నేను నీతో ఒకటి అడగాలనుకున్నాను, నువ్వెందుకు వాడితో ఇంకా ఫైట్ చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే వాడు చిన్నప్పుడే చాలా వరకు శిక్షణ తీసుకున్నాడు, వాడు కేవేకిండ్గా జీవిస్తూ ఉన్నాడు, ఇప్పటికీ వాడు చాలా బ్యాటిల్స్ ఇచ్చిన అనుభవం ఉంది. అలాంటి వాడిని నువ్వు ఎందుకు ఓడించాలనుకుంటున్నావు అంటే, నిజానికి ఈ విషయాలన్నీ ఆల్రెడీ నాకు హిన్యూక్ అయితే చెప్పాడు. నాకు తెలుసు నేను ఎంత ప్రయత్నించాను వాడిని ఏమాత్రం ఓడించలేను, జస్ట్ నా పవర్స్ ఎలా పనిచేస్తావో తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే. కానీ ఒక విషయం చెప్పగలను, ఈ ఫైట్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా వచ్చేది ఏం లేదు నాకు బాగా తెలుసు. గెలుపు ఓటంలో గురించి నాకు అస్సలు పట్టింపే లేదు, ఎందుకంటే నేను జస్ట్ వాడితో ఫైట్ చేయాలనుకుంటున్నాను. అది విన్న తనైతే వచ్చేసి ఎంత చెప్పినా కానీ వీళ్ళు వినరని చెప్పేసి తనైతే అర్థం చేసుకుంటుంది. సో ఈ టైంలో మనోడు వాళ్ళతో ఫైట్ చేసే ప్లేస్కి అయితే వెళ్తాడు. అది చాలా పెద్దగా ఉండడం చూసి నిజంగా ఏంటి మీ ఇద్దరం ఇక్కడ ఫైట్ చేసుకోబోతున్నామని చెప్పి చాలా ఎగ్జైట్ అవుతాడు. ఇక ఇంకో సైడ్ వీళ్ళిద్దరు ఎందుకు ఇంకా రాలేదని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. హిన్యూక్ అయితే చూసి ఆల్రెడీ దీని గురించి వాడిని ముందుగానే చెప్పాను, దారిలోనే ఉంటాడు అని చెప్పేసి అంటాడు. వాళ్ళు మాట్లాడుకున్న సమయంలో అక్కడికి మనోడు వస్తారు. ఏంటి ఇంత ఆలస్యమైందని చెప్పేసి చాలా కోపంగా హిన్యూక్ గారు ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా జస్సుకు నేరుగా మన జీవసే దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటి కొన్ని రోజులు నువ్వేమాత్రం స్కూల్కి రావలేదు అంటే సీక్రెట్గా ఇంట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నావు అంటే అవునని చెప్పేసి అంటాడు. వీడు ఏదడిగినా కానీ చెప్పేసేలా ఉన్నాడని చెప్పేసి మన కిడన్ అయితే అనుకుంటాడు. అంటే నీ ఉద్దేశం గడిచిన కొన్ని రోజులు నువ్వు ట్రైనింగ్ తీసుకుని నిజంగా నన్ను ఓడించగలను అనుకుంటున్నావా జస్ట్ ఫ్యూ డేస్లో మాత్రమే? సో కిడన్ కూడా వాడి బాడీలో ఎక్కువ ఎనర్జీ ఉంటానైతే గమనిస్తాడు. చూస్తూ ఉంటే జీవిస్తే వీడి చేతిలో ఓడిపోవడంలో పెద్ద విషయం. ఇప్పటికే చాలా వరకు ఆలస్యమైంది, ఇక మొదలు పెడదామంటాడు. ఇక మన హిన్యూక్ కూడా అయితే వచ్చేసి ఇక 3 seconds స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటాడు. ఒకవైపు మనోడు కూడా మనతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నా కానీ ద గ్రేట్ కిడెన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు, నా శక్తి మొత్తం ఉపయోగించి ఫైట్ చేస్తానని చెప్పేసి మన జీవసే స్టార్ట్ అవుతుంది. వాడు కన్ను మూసి కన్ను తెరిసేలాగా వచ్చి మన జీవసేని గట్టిగా ఒక పంచ్ అయితే కొడతాడు. బేసిక్గా మనోడు ఆ అటాక్ని ఏమాత్రం తప్పించుకోలేకపోతాడు. వాడు చాలా ఫాస్ట్గా మోతో మనోని కొడుతూనే వచ్చేసి గట్టిగా మనోనికి ఒక పంచ్ అయితే కొడతాడు. ఆ పంచ్ దెబ్బకు జీవసే చాలా దూరం అయితే వెళ్ళి పడతాడు. ఏంటి గత కొన్ని రోజులుగా ట్రైనింగ్ తీసుకుని ఇదేనా ఒకే దెబ్బకు పడిపోతుంటే ఇక్కడికి వచ్చి ఊరకు టైం వేస్ట్ అనుకుంటా. నీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాను, నువ్వు పూర్తిగా డిసప్పాయింట్ చేస్తే ఒకటే దెబ్బకి మ్యాచ్ అయితే ఓడిపోయిందని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది హిన్యూక్ కూడా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్సుక్ గాడు ఇంత వేగంగా వాడి మీద దాడి చేస్తాడు నేను కూడా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఏమర్పాటుగా ఉన్నప్పుడు దాడి చేసి ఒకే పంచుకు వాడిని ఓడించాడు అనుకుంటాడు. నిజంగా నేను చేసే బ్యాటిల్ చూడడానికి మీరు ఎంత దూరం వచ్చారని చెప్పేసి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో మళ్ళీ మనోడు పైకైతే లేస్తాడు. ఇక ఇంకా ఇది ఏమాత్రం అయిపోలేదు. నువ్వు కొట్టిన పంచ్ కొంచెం నొప్పిగానే ఉందంటాడు. కేడనైతే చేసి పర్లేదు, నువ్వు ఏమరపాటుగా ఉన్నప్పుడు వాడి మీద దాడి చేశాడు, అయినా సరే నీ ఎనర్జీ మొత్తం నీ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని ఆ పంచ్ ప్యాంట్ మొత్తాన్ని నీ పవర్తో అయితే పూర్తిగా అడ్డుకోవడానికి ప్రయత్నించావు. ఇది ఒక మంచి విషయం. అర్థం కాదు, నేను వాడికి గట్టిగానే పంచ్ చేశాను కదా, అయినా కానీ వాడు మళ్ళీ ఎలా లేచాడు. వైపు జీవ్స్ అయితే వచ్చేసి ఇది అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాచ్ స్టార్ట్ అయిన స్ప్లిట్ సెకండ్ లో వచ్చి వాడు నా మీద అటాక్ చేస్తాడు
కొట్టాలని నేను ఎమర పట్టుకొని ఉండటం వల్ల ఇదంతా జరిగింది. చూస్తుంటే వీడు మరీ నన్ను ఎక్కువ విసిగిస్తున్నాడని చెప్పేసి అనుకుంటా. వాడు అటాక్ చేయకముందు నేను అటాక్ చేస్తా అని చెప్పేసి జ్యూస్ చాలా ఫాస్ట్ గా వెళ్ళి మన జెస్సుకు గానీ గట్టిగా పంచ్ అని ట్రై చేస్తాడు. బట్ ఆ పంచ్ అంటాడు తప్పించుకుంటూ ఉంటాడు. అలా కంటిన్యూస్ గా మనడు పంచ్ చేస్తూ ఉంటే వాడు ఈజీగా తప్పించుకుంటూ విధంగా జెస్సుక్ గాడు కూడా అయితే వచ్చేసి మన జ్యూస్ ని పంచ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ జ్యూస్ ఆ అటాక్స్ అన్నిటి ఈజీగా తప్పించుకుంటూ రివర్స్ అవ్వని గట్టిగా పంచ్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. మనో సక్సెస్ఫుల్ గా వాడిని అలాగే కొడుతూ ఉంటాడు. సో దీనంతా చూస్తారు మన హిన్యూ కూడా అయితే షాక్ అవుతాడు. నిజంగా జూ గాని పవర్ సూపర్ స్పీడ్ అయినా కానీ వాడు ఎంత బాగా మూవ్ అవుతాడు నేను కూడా ఏమాత్రం అనుకోలేదు. వాడు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు అని చెప్పేసి ఈ విషయం ఆల్రెడీ నీకు ముందే చెప్పాను కదా. జస్ట్ నీ పవర్ సూపర్ స్పీడ్ మాత్రమే అని చెప్పేసి వాడి విన్ పవర్ ఉపయోగించి బయటకి అయితే మనోడు గట్టిగా దూరంగా నెట్టేస్తాడు. ఇక వాడి విన్ పవర్ వాడి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని దాన్ని ఉపయోగించి మన జీవ్స్ మీద గట్టిగా పంచెస్ అయితే కొడుతూ ఉంటాడు. మనోడు వాటిలో కొన్ని బ్లాక్ చేస్తాడు, ఇంకొన్ని వాటిని తప్పించుకొని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు అలాగే పారిపోతూ ఉంటావా? నేను ఆల్రెడీ ముందుగానే ఒకసారి చెప్పాను కదా, ఇక్కడ వేగం కదలేదు నువ్వు మాత్రమే కాదు నీలాగే చాలా మంది కదలగలరని చెప్పేసి వాడి స్పీడ్ ని మనోడు మ్యాచ్ చేస్తూ ఉంటాడు. దీనంతా చూసిన హిన్యూ కూడా అయితే షాక్ అవుతాడు. వాడి గతంలో ఎలాగ ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇక మొత్తానికి జ్యూస్ స్పీడ్ ని మన జెస్సుకు అయితే మ్యాచ్ చేస్తాడు. చాలా ఫాస్ట్ గా మనోడి మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ టైంలో మన కిడెన్ చెప్పిన మాట మనకైతే గుర్తుకొస్తాయి. నిజానికి నువ్వు అనుకునే దానికన్నా నువ్వు చాలా వేగంగా కదలగలవు, నీ స్పీడ్ ని చూసి నేనే చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్పేసి మాట గుర్తుకొచ్చిన జీవ్స్ ఒక్కసారిగా వాడి స్పీడ్ అయితే పెంచడం మొదలు పెడతాడు. మనోడు వాడి కంటికి కూడా కనిపించదు వేగంగా అయితే మూవ్ అవుతూ ఉంటాడు. ఈ బాస్టర్ మళ్ళీ అలాగే ప్రయత్నిస్తున్నాడు, వీడు చాలా వేగంగా ఉన్నాడు అనుకుంటాడు. ఇక హిందీ కూడా అయితే వచ్చేసి జీవ్స్ స్పీడ్ ని చూసి షాక్ అవుతాడు. గడిచిన కొన్ని రోజుల్లో వాడు ఇంత బలంగా మారుతాడు ఏమాత్రం ఊహించలేదు. కిడెన్ అయితే వచ్చేసి ఖచ్చితంగా జీవ్సే కన్నా చాలా బలంగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా జీవ్సే వాడిని ఈజీగా ఓడించగలడు వాడు ట్రై చేస్తే మాత్రం. ఇక జెస్సుకు అయితే వచ్చేసి జీవ్స్ అని గట్టిగా కిక్ చేయని ట్రై చేస్తాడు, కానీ మనోడు ఆ అటాక్ ని తప్పించుకొని రివర్స్ మనోడు కూడా వాడిని కిక్ చేయని ట్రై చేస్తాడు. కానీ జెస్సుకు ఆ అటాక్ ని ఈజీగా అయితే బ్లాక్ చేస్తాడు. బాస్టర్డ్ గడిచిన కొన్ని రోజుల్లో వీడు ఇంత స్ట్రాంగ్ గా మారుతాడు నేను ఏమాత్రం ఊహించాడు. నిజంగా వీడు నేను అనుకున్న దానికి చాలా వేగంగా ఉన్నాడు. మనోడు ట్రైన్ తీసుకునేది ఎవరి దగ్గర? ద గ్రేట్ కిడెన్ దగ్గర. కాబట్టి వాడి మీద కంటిన్యూస్ గా ఆపకుండా పంచెస్ కొడుతూనే ఉంటాడు. దీనంతా మన కిడెన్ కూడా అయితే చూస్తూ ఉంటాడు. చూస్తుంటే జీవ్స్ వాడితో నిజంగా చాలా బాగానే ఫైట్ చేస్తున్నాడు అనుకుంటాడు. దీనంతా చూస్తున్న మన హిందీ కూడా అయితే వచ్చేసి ఆశ్చర్యపోతాడు. జీవ్స్ నిజంగా చాలా అద్భుతంగా ఫైట్ చేస్తున్నాడు, వాడి మూవ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదేమైనప్పటికీ జెస్సుకుని ఓడించడానికి ఇది ఏమాత్రం సరిపోదని చెప్పేసి అనుకుంటాడు. ఇక వీళ్ళిద్దరు ఇలా కంటిన్యూస్ గా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇక జెస్సుకు అయితే వచ్చేసి ఇక నాకు ఏమాత్రం ఓపిక లేదు, నీతో సరదాగా ఆడాలని నాకు ఇంట్రెస్ట్ నాకు ఏమాత్రం లేదని చెప్పేసి గట్టిగా వాడి మీద ఒక పంచ్ కొడతాడు. ఆ పంచ్కు వాడు విన్ పవర్ యాడ్ చేసి కొట్టడం వల్ల అక్కడున్న ప్లేస్ మొత్తం ధ్వంసమైపోతుంది. కానీ ఆ అటాక్ నుండి మన జీవ్సే తప్పించుకుంటాడు. ఏంటి ఆశ్చర్యపోయావా? జస్ట్ గడిచిన కొన్ని రోజులు ట్రైన్ తీసుకుని నిజంగా నన్ను ఓడించగలను అనుకుంటున్నావా? ఇక నాకు నీతో ఆటలాడే సమయం ఏమాత్రం లేదు, ఇక దీన్ని ఇక్కడితో ముగించేద్దామని చెప్పేసి అంటాడు. చూస్తూ ఉంటే జెస్సుక్ గడు మరీ చాలా అతిగా చేస్తున్నాడు అనుకుంటా. ఇంకొకసారి మళ్ళీ నాతో బ్యాటిల్ చేయాలంటే భయపడేలా నేను కొడతా అని చెప్పేసి మన జీవ్సేని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఇక్కడితో నీ పని అయిపోతుంది, వీలైతే దీన్ని బ్లాక్ చేయని చెప్పేసి మనోడి మీద అయితే అటాక్ చేస్తాడు. దీనంతా చూస్తున్న మన హిందూకి అయితే జెస్సుక్ ఇక చాలు ఆపు అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. కానీ మనోడు ఏమాత్రం పడుచు జీవ్సే మీద వాడి విన్ పవర్ ఎబిలిటీ ఉపయోగించి మనోడి మీద అయితే అటాక్ చేస్తాడు. అవి చాలా ఫాస్ట్ గా మనోడు బాడీ చుట్టూ తిరుగుతూ అవి ఒక చిన్న స్లాసెస్ లాగా మారి మనం చాలా తీవ్రంగా అయితే గాయపరుస్తూ ఉంటాయి. వాడు చేసిన అటాక్ దెబ్బకి మనోడు అక్కడే పడిపోతాడు. చూస్తూ ఉంటే కనీసం అంత మళ్ళీ అంత కఠినంగా ప్రవర్తించాలా, వాడిని అంతగా గాయపరచాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అంటాడు. నేనేం చేయను, వాడు ఆ ఫైట్ ని కొద్దిగా సీరియస్ గా చేశాడు, అయినా నేనే చేస్తాను, దీన్నంతా ప్లాన్ చేసింది మీరే కదా, మీరే దీన్ని సీరియస్ గా తీసుకున్నప్పుడు నేను ఎందుకు దీన్ని జోక్ గా తీసుకోవాలనుకుంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకున్న టైంలోనే మళ్ళీ మన జీవ్సే పైకి లేచి వాడు ఫైటింగ్ పొజిషన్ కి అయితే వస్తాడు. ఏంటి నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా ఇంకా ఇది ఏమాత్రం ముగిసిపోలేదని. దానంతా చేసిన కీడియానికి అయితే అర్థమవుతుంది. వాడు అటాక్ చేసినప్పుడు వీడి స్పిట్ సెకండ్ లో దాన్ని చేయగలిగాడు అన్నమాట. వాడు చేసిన అటాక్ వాడి బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా అది ఎక్కడ వాడి బాడీలో వీక్ పాయింట్లో ఉంటుందో వాటి చాలా సురక్షితంగా కాపాడుకున్నాడు. వాడి బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని ఉపయోగించి నిజంగా వీడిని చూసి నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. వీడు విత్ ఇన్ సెకండ్స్ లో దాన్ని చేయగలిగాడా. ఇక మళ్ళీ వీరిద్దరు ఫైట్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతారు. ఇక హిన్యూక్ అయితే చేసి ఇక చాలు ఆపండి అంటాడు. కానీ మన జీవ్స్ అయితే చేసి లేదు నేను బాగానే ఉన్నా, నేను దీన్ని ఇంకా కొనసాగించగలనని చెప్పేసి అంటాడు. వీటిని తీవ్రంగా గాయపడ్డా కానీ వాడు ఇంకా ఫైట్ చేయాలనుకుంటున్నాడు. వాడు ఒంటంటే చాలా వరకు గాయాలైనవి, అయినా కానీ వాడు ఓడించగలని అయితే నమ్ముతున్నాడు ఇప్పటి వరకు. నిజంగా జీవ్స్ ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఇంతకు జీవ్ పవర్స్ ఏంటని నేను కూడా ఒకసారి టెస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ జెస్సుకు అసలు అర్థం కాదు, నేను అంత తీవ్రంగా వాడిని గాయపరిచిన కానీ వాడు మళ్ళీ ఎందుకు లేచి నాతో ఫైట్ చేయాలనుకుంటున్నాడు. ఆ లెక్కను చూసుకుంటే నేను చేసే అన్ని అటాక్స్ వీడు ఆపగలిగితే నేను ఇంకా వీడి మీద భయంకరమైన అటాక్స్ అయితే అని చెప్పేసి అంటాడు. జెస్సుకు మళ్ళీ వాడు ఫుల్ పవర్ అయితే ఉపయోగించడం అయితే మొదలు పెడుతున్నాడు. దీనివల్ల జీవ్సేకి ఏదైనా ప్రమాదం జరగచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక హిన్యూక్ అయితే వచ్చేసి ఈ ఫైట్ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా జీవ్సేకి ఏదైనా ప్రమాదం జరగచ్చు అని చెప్పేసి ఈ బ్యాటిల్ ఇక్కడ తాపేద్దామని చెప్పేసి అంటాడు. ఇక జెస్సుకు అయితే వచ్చేసి నాకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా ఈ బ్యాటిల్ చూడడానికి అయితే వచ్చారు. చూస్తూ ఉంటే ఆ కిడ్ని వాళ్ళు కాపాడని అయితే ప్రయత్నిస్తున్నారు.
నాకింకా ఏం కాలేదని బాగానే ఉన్నాను, ఈ ఫైట్ ఇంకా కంటిన్యూ చేయగలని చెప్పేసి జ్యూసే మాట్లాడతాడు. దీన్నంతా చూస్తున్న హిన్యూక్ అయితే వచ్చి నేను కూడా ఒప్పుకుంటా, జస్సుకు నీ మీద ఇంకా పూర్తి బలంతో ఏమాత్రం దాడి చేయలేదు, అలా దాడి చేస్తే నువ్వు ఏమాత్రం తట్టుకోలేవు, నీకు తీవ్రమైన గాయాలు అయితే ఏర్పడే అవకాశం ముందు చూసావు కదా ఇప్పుడు ఏం జరిగిందో, ఇక దీన్ని ఆపేద్దామని అంటాడు. దీనంతా వింటున్న మన జ్యూస్ ఇంతవరకు దాడి చేసింది వాడు పూర్తి బలాన్ని ఉపయోగించి కాదా అని చెప్పి షాక్ అవుతాడు. దీనంతా వింటున్న కిడీని కూడా అయితే వచ్చేసి చూస్తుంటే వాడు ఇంకా చాలా వరకు సత్తా ఉందనుకుంటా, దీన్ని అసలు వీడు ఎలా ఎదుర్కోగలడని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అయినా ఏం పర్లేదు, ఈ ఫైట్ ని కంటిన్యూ చేస్తానని అంటాడు. ఆ మాట విన్న తర్వాత కాకుండా ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇక చివరి వరకు ఈ ఫైట్ ని అయితే కంటిన్యూ చేస్తానని చెప్పేసి మనోడు ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. సో అయితే నువ్వు నాతో ఫైట్ చేయాలన్న నిర్ణయాన్ని నువ్వు ఏమాత్రం మార్చుకోవన్నమాట, అసలు నీ స్థాయి ఏంటో నీసారి గుర్తు చేస్తావు, ఇంకొకసారి నాతో బ్యాటిల్ చేయాలంటే భయపడేలా చేస్తానని చెప్పేసి మనోడి మీద అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. దీనంతా చూసిన మన హిన్యూక్ అయితే వచ్చి జస్సుక్ నువ్వు మరీ వాడి మీద అంత తీవ్రంగా దాడి చేయొద్దని చెప్పేసి అంటాడు. హిన్యూక్ ఆపద్దు, దీని సంగతి నేను చూసుకుంటానని చెప్పేసి అంటాడు. అక్కడ వాళ్ళ చైర్మన్ కూడా అయితే వచ్చేసి చూస్తూ ఉంటే చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు, దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అంటారు. హిన్యూక్ కూడా ఈ విషయం అయితే అర్థమైపోతుంది, జ్యూస్ ఏదో ఒక ప్రత్యేకత ఉంది, అదేంటని తెలుసుకోవడానికి చెప్పేసి వాళ్ళు కూడా ఫైట్ కంటిన్యూ చేయడానికి అయితే ఒప్పుకుంటారు. ఇక మీ ఇద్దరు ఫైట్ చేసుకుని కంటిన్యూ చేయండి అని చెప్తాడు. చాలా ఫస్ట్ గా మన జ్యూస్ అయితే వచ్చేసి గట్టిగా పంచ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ పంచ్ అటాక్ ని వాడు ఈజీగా అయితే తప్పించుకుంటాడు. స్టార్టింగ్ లో ఏ విధంగా చేస్తున్నా వీడు ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నాడు. జ్యూస్ అయితే అర్థమైపోతుంది, దూరంగా ఉండకుండా వాడి దగ్గర ఉండి ఫైట్ చేయడమే మంచిదని. చూస్తుంటే వీటితో ఫైట్ చేయడం చాలా సరదాగా ఉంది, ఈ ఫైట్ లో నేను కూడా చాలా విషయాలు నేర్చుకోబోతున్నానని చెప్పేసి కంటిన్యూస్ గా వాడి మీద అటాక్ చేయడం అయితే మొదలు పెడతాడు. మన జ్యూస్ చాలా ఈజీగా అటాక్స్ స్పీడ్ తో అయితే మ్యాచెస్ తప్పించుకుంటూ ఉంటాడు. నీ స్పీడ్ కూడా ఒక లిమిట్ అయితే ఉంటుంది, దాన్ని దాటి నువ్వేం చేయలేవు అని చెప్పేసి మనం కంటిన్యూస్ గా అటాక్ చేయడం చాలా ఫాస్ట్ అయితే వస్తూ ఉంటాడు. మనం దగ్గర రానికుండా దూరంగానే ఉంచుతూ మనోడి మీద చాలా విపరీతంగా అయితే వచ్చి జస్సుకి అటాక్ చేస్తూనే ఉంటాడు. జ్యూస్ చాలా ఫాస్ట్ గా మన నుండి అటాక్ చేయడానికి వస్తాడు, కానీ జస్సుకు ఒకసారిగా వాడి ముందర ఒక విన్ వాల్ అయితే క్రియేట్ చేస్తారు. దాన్ని చూసిన జ్యూస్ ఒకసారిగా షాక్ అవుతా, అసలు ఇది ఏంటని. ఇదొక విన్ బ్యారియర్, దీన్ని బ్రేక్ చేయడం అంటూ అది ఏమాత్రం జరగని పని. చూసావు కదా నీకు నాకున్న తేడా, ఇప్పటికైనా సరే నాతో ఫైట్ చేయాలనే నిర్ణయాన్ని అయితే నువ్వు మార్చుకుంటావు. ఇక దీనంతా చూస్తున్న కిడీని అయితే అర్థం చేసుకుంటాడు. నిజంగానే వీడియో చాలా ప్రతిభ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది, వీడు ఇప్పటికే చాలా వరకు బ్యాటిల్ చేశాడు కాబట్టి దీన్ని జ్యూస్ ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం. జ్యూస్ ఇప్పటివరకు బాగానే చేస్తున్నాడు, కానీ జస్సుకుని ఓడించడానికి ఏమాత్రం సరిపోదు, ఖచ్చితంగా వాడి చేతిలో ఓడిపోతాడని చెప్పేసి అనుకుంటాడు. ఇక జస్సుకు అయితే వచ్చేసి వాడి విన్ పవర్ ఉపయోగించి మన జ్యూస్ మీద అయితే అటాక్ చేస్తాడు. ఆ దెబ్బకు మనోడు చాలా దూరం వెళ్లి పడ్డమే కాదు, చాలా తీవ్రంగా అయితే గాయపడతాడు. జస్సుక్ ఇక చాలా ఆప్ అంటాడు, ఏంటి మళ్ళీ నా తప్పాను, వాడే కదా ఈ ఫైట్ ని పూర్తి వరకు కంటిన్యూ చేయాలనుకున్నాడు, నేను అందుకే దాని మీద అంత తీవ్రంగా అయితే అటాక్ చేస్తున్నాను. ఒక విషయం చెప్పగలను, నువ్వు ఇలాగే అడ్డుపడుతూ ఉంటే ఏదో ఒక రోజు వాడు ఒక ఎవరితో ఫైట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫైట్ లో చనిపోతాడు, కాబట్టి అప్పుడు ఫైట్ చేసి చనిపోవడం కన్నా ఇప్పుడే ఫైట్ చేసి చాలా విషయాలు తెలుసుకోవడం మంచిది. ఇక ఈ విషయాన్ని కిడీని కూడా అయితే అర్థం చేసుకుంటాడు. జీవుస్ ఏమరపాటుగా ఉన్నప్పుడు వాడు ఏమాత్రం దాడి చేయలేదు, ఒక ఎవేగ్నాడ్తో దాడి ఎలా ఫైట్ చేయాలో వాడికి ఇంకా ఏమాత్రం తెలియదు. చూద్దాం ఈ ఫైట్ ని వాడు ఎలా కంటిన్యూ చేస్తాడో, వాడిని ఎలా డిఫీట్ చేస్తాడని చెప్పేసి కిడీని కూడా సైలెంట్ గా ఉంటాడు. ఇక వాళ్ళ చైర్మన్ అయితే వచ్చేసి వెంటనే జీవ్స్ అనే ట్రీట్మెంట్ తీసుకువెళ్ళండి, ఇక ఈ ఫైట్ ఇక్కడ ఆపండి అని చెప్పేసి అంటారు. కానీ మనోడు ఒక్క సెకండ్ ఆగని, ఇంకా ఈ ఫైట్ ఏమాత్రం ముగిసిపోలేదు, నేను దీన్ని చివరి వరకు కొనసాగిస్తా అని చెప్పేసి మళ్ళీ మనోడు పైకి అయితే లేస్తాడు. జీవ్స్ ఇక చాలు ఆపని అన్నా కానీ మనోడు దాన్ని ఏమాత్రం పట్టించుకోడు. అతను చెప్పింది నిజమే, ఈ ఫైట్ ఇలా కంటిన్యూగా అయితే నువ్వు చాలా వరకు తీవ్రంగా గాయపడతామని చెప్పినా కానీ మనోడు ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ వాడి ఫైటింగ్ పొజిషన్కి అయితే వస్తాడు. జీవ్సే నువ్వు ఎలా ఆలోచిస్తారో నాకు చాలా బాగా తెలుసు, కానీ ఈ ఫైట్ ఇలా కంటిన్యూ అయితే నీకు చాలా తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది, అసలు ఇది ఎలా ముగుస్తుందో కూడా నాకు తెలియదు, ఇది చాలా డేంజర్ అని చెప్పేసి అనుకుంటాను. ఇది నా నిర్ణయం, నేను దీన్ని ఏమాత్రం మార్చుకోవాలనుకోవట్లేదు. మీరందరూ నా గురించి చాలా వరి అవుతున్నారు, మీ అందరికి చాలా థ్యాంక్స్, కానీ ఇది నేను తీసుకునే దీన్ని నేను మార్చుకోవాలని ఇలాగే చివరి వరకు ఫైట్ చేస్తానని అంటాడు. దానితో అక్కడ వాళ్ళు ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉంటారు. జీవ్సీ అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాయంటే, చిన్నప్పుడు మనం స్కూల్ ఇంటికి వెళ్ళేటప్పుడు రోడ్ లో ఒక క్యాట్ అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ దాన్ని ఒక వెహికల్ ఢీకొనే ముందు మనోడు చాలా ఫాస్ట్ గా వెళ్ళి దాన్ని అయితే సేవ్ చేస్తాడు. చూస్తుంటే నేను బాగానే ఉన్నావు అనుకుంటా అని చెప్పేసి ఆ క్యాట్ తో మాట్లాడుతూ ఉంటే ఆ టైంలో అక్కడ వాళ్ళంతా చూసి, హే నువ్వు దాన్ని చూసావా, ఒక క్షణం పాటు ఆ క్యాట్ రోడ్ లో ఉంది, దాన్ని ఎవడో ఒక చిన్నపిల్లడు చాలా ఫాస్ట్ గా తీసుకువెళ్ళిపోయాడు, అసలు ఇంతకీ అది ఎవరా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే దాని మీద మనోడు చాలా ఫాస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా పవర్స్ గురించి అందరూ తెలిసిపోతుందేమో అని చెప్పేసి మనం భయపడుతూ మనోడైతే దాక్కుంటూ ఉంటాడు. ప్రజెంట్ జీవ్సే దానంతా ఒకసారిగా అయితే గుర్తు తెచ్చుకుంటాడు. ఆ ఫైట్ వల్ల వాడు బాడీ ఎంత డ్యామేజ్ అయిందో మన జీవ్సే కూడా అయితే అర్థం చేసుకుంటాడు. ఇంకా ఆ మాత్రం ఆలస్యం కాదు, ఈ ఫైట్ ఎక్కడితో ఆపేద్దామన్నా కానీ మనోడు ఏమాత్రం పడిచోకుండా మొండిగా మనతో ఫైట్ చేయడానికి అయితే రెడీ అవుతాడు. అసలు నువ్వు ఎందుకు నాతో ఫైట్ చేయాలనుకున్నా నాకు అర్థం కాలేదు, కానీ నేను నీకు చేసే సాయం కేవలం ఒకటి మాత్రమే, ఎక్కడితో ఈ ఫైట్ ని పూర్తిగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి మన మీద ఫైనల్ అటాక్ చేయడానికి అయితే రెడీ అవుతాడు. జీవ్సేకి అయితే అర్థమైపోతుంది వీడు గతంలో ఉన్నదానికని ఇంకా చాలా బలంగా మారినట్టుగా ఉన్నాడని. జీవ్సే ఇక్కడితో బ్యాటరీ అయితే కంప్లీట్ అయిపోతుంది, ఈ అటాక్ తో నీ పని అయిపోతుంది చెప్పేసి మనోడి మీద అయితే అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ టైంలో మనోడు నాకు నిజంగా చాలా భయంగా ఉంది, ఇది నా బాడీ అసలు నాకు ఏమాత్రం సహకరించడం లేదు,
నా బాడీ చాలా వరకు తీవ్రంగా గాయపడిందని చెప్పేసి వాడు కూడా అయితే అర్థం చేసుకుంటాడు. అప్పుడే మనోడు కేడని చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. ఇలా చూడు, వాడు నేను ఏమాత్రం ప్రత్యేకంగా చూడలేదు, కానీ నువ్వు చెప్పిన విషయాలు వింటే వాడు చిన్నప్పటి నుండి చాలా వరకు ట్రైనింగ్ తీసుకున్నాడు. వాడు ఇప్పటికే చాలా మంది అవేకన్స్ తో ఫైట్ చేస్తుంటాడు కాబట్టి వాడిని ఓడించడం చాలా కష్టం. నువ్వు జస్ట్ కొన్ని రోజులు మాత్రమే ట్రైనింగ్ తీసుకున్నామని అంటే ఆ విధంగా చూసుకుంటే వాడిని ఓడించడానికి ఎటువంటి మార్గం లేదా అని అంటే మనకి కేవలం ఒక మార్గం మాత్రమే ఉంది. నువ్వు వాంతో ఫైట్ చేసేటప్పుడు నీ పూర్తి పవర్ని ఏమాత్రం బయటికి తీయద్దు, అందులో కొంత భాగాన్ని దాచుకుంటూ ఉండు. వాడితో ఫైట్ చేసి పూర్తిగా విసిగిపోయిన తర్వాత దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. వాడితో ఫైట్ చేసి పూర్తిగా విసిగిపోయిన తర్వాత నీ ఎబిలిటీస్ అని వాడికి తెలిసిపోయిన తర్వాత నేను కేవలం పెద్దగా వాడు ఏమాత్రం సీరియస్ గా తీసుకోడు. అదే నీకున్న అద్భుతమైన అవకాశం, దాన్ని యూజ్ చేసుకొని నువ్వు వాడిని ఓడించాలి. అప్పుడు నువ్వు చేసే అటాక్ లో నీ పూర్తి బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని చెప్పేసి మన కేడని చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. సో వాడు చేసిన అటాక్ ని మన జీవిసే తప్పించుకోకుండా స్ప్లిట్ సెకండ్ లో చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యి వచ్చేసి వాడి వెనక నుండి మనోడి గట్టిగా పంచ్ అయితే కొడతాడు. ఫస్ట్ టైం మనోడు వాడిని అదే విధంగా పంచి కొట్టాడు. అదే విధంగా మనోడు తన పూర్తి శక్తిని ఉపయోగించి వాడిని గట్టిగా పంచ్ అయితే కొడతాడు. ఆ దెబ్బతో వాడు చాలా ఫాస్ట్ గా వెళ్ళి అక్కడ గోడ అయితే తగులుతాడు. దీన్ని చూసిన వాళ్ళు ఒకసారిగా షాక్ అవుతారు. ఏంటి, నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను, జీవ్సీ వాడిని అంత బలంగా వాడిని కొట్టాడు, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా. సో ఆ అటాక్ తర్వాత మన జీవ్సీ కూడా అయితే అక్కడ పడిపోతాడు. మనోన్ దగ్గరికి మన కిడెన్ అయితే వస్తాడు. నిజంగా నువ్వు చాలా బాగా చేసావని అంటాడు. మన కిడెన్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన హిన్నిక్ కూడా మన జీవుసే దగ్గరికి అయితే వస్తాడు. ఇక ఇంకో సైడ్ జెసుక్ గానికి అయితే వచ్చేసి మనోడు కొట్టిన పంచి దెబ్బ చాలా భయంకరంగా అనిపిస్తుంది. నిజంగా వాడు నన్ను మోసం చేశాడు, వాడంతా వేగంగా కదగలు నాకు ఏమాత్రం ఊహించలేదు, వాడంత వేగంగా వచ్చి నా మీద అటాక్ చేస్తాను అనుకున్నా, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందని చెప్పేసి అనుకుంటాడు. హఠాత్తుగా వాడి దగ్గరికి వాళ్ళ సిస్టర్ అయితే వస్తుంది. చూస్తూ ఉంటే ఈ ఫైట్ ని ఇంకా మీ ఇద్దరు కొనసాగించలేని అనుకుంటున్నాను, ఈ ఫైట్ వల్ల నువ్వు కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నావు అని చెప్పేసి తను చాలా ఫస్ట్ గా మళ్ళీ మన జీవుసే దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇక జీవుసే అయితే వచ్చేసి వాడితో చివరి వరకు బ్యాటిల్ చేసేందుకు మన జెసుక్ చాలా వరకు థ్యాంక్స్ చెప్తాడు. అసలు నువ్వు ఎందుకు అలా నవ్వుతూ నా చేతితో దెబ్బలు తిన్నా కూడా థ్యాంక్స్ చెప్తున్నావని మనోడు సీరియస్ అవుతాడు. సో ఇక ఈ బ్యాటిల్ అంతా ముగిసిపోయిన తర్వాత మన హిన్యుక్తో పాటు అక్కడ చైర్మన్తో ఇద్దరు జరిగిన బ్యాటిల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ బ్యాటిల్లో జీవ్సీ గెలిచాను కూడా ఏమాత్రం మనం చెప్పలేము. అతను చివరి మూవ్ ఎవరు ఏమాత్రం ఉంచారు, అంత వేగంతో నేను కూడా ఏమాత్రం గ్రహించలేకపోయాను. జీవ్సీ వాడు ఒక ఎవేకిన్ అని తెలుసుకుని కూడా కొన్ని రోజులు మాత్రమే అయింది, అయినా కానీ వాడి ఎబిలిటీ ఇంత బాగా ఇంప్రూవ్ అవుతుంది నేను కూడా ఏమాత్రం ఉంచాను. నిజంగా వాడు చాలా అద్భుతమైన వ్యక్తి అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చైర్మన్ కూడా అయితే వచ్చేసి జరిగిన ఆ లాస్ట్ మూవ్ బ్యాటిల్ గురించి మాట్లాడుకుంటారు. సరే ఇంతకు జీవ పరిస్థితి ఎలా ఉంది వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి మనోడ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంత బ్యాటిల్ జరిగిన తర్వాత మనోడ్ బాడీ మొత్తం బెడ్ ఎక్కేసి ఉంటుంది. నేను మళ్ళీ ఇంకొకసారి అయితే ఓడిపోయాను, ఈసారి ఓడిపోయినా కానీ నాకు ఎటువంటి ఫీలింగ్ ఏమాత్రం లేదు, నేను బాగానే బ్యాటిల్ చేశాను అనుకుంటున్నాను అని చెప్పేసి మనం ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు నాకు మొత్తానికి నేను ఒక ఎవేకన్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందని అంటే నువ్వు ఫస్ట్ నుంచి ఒక ఎవేకనరా ఈడెట్ అని చెప్పేసి మనోడు మాట్లాడుతూ ఉంటాడు. అవును అది కూడా నిజమే కదా. సో ఇలా టైం వేస్ట్ చేసే బదులు నా ఎనర్జీ ఇంప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి మన కిడెన్ నేర్పించిన ఆ టెక్నిక్స్ అయితే ప్రయోగిస్తూ ఉంటాడు. పర్లేదే, నేను విసిగించక ముందే నువ్వే ఆటోమేటిక్గా ట్రైనింగ్ తీసుకుంటావు, ఆపు ఎవరు వస్తున్నారని చెప్పేసి అంటారు. అప్పుడే అక్కడికి మన హిన్యుక్ తో పాటు మన చైర్మన్ కూడా అయితే వస్తుంది. సో ఆ ఫైట్ తర్వాత ఆల్మోస్ట్ మన ఒక 2 days పాటు ఫుల్ గా నిద్రపోయి ఉంటాడు. ఈ బ్యాటిల్ లో చాలా తీవ్రంగా గాయపడ్డావు, చూస్తే దాదాపు కానీ బొడలు చాలా వరకు ఎముకలు అయితే తిరిగిపోయావు. నువ్వు ఒక నార్మల్ హ్యూమన్ అయితే ఇప్పటికి చనిపోయేవాడు, కాబట్టి నువ్వు ఒక ఎవేకినర్ కాబట్టి చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే కిడెన్ అయితే చూసేదంతా ఒక మామూలు విషయం, నువ్వు వీళ్ళంత వేగంగా కోలుకుంటూ వాడు మాటలు ఏమాత్రం పట్టించుకోవద్దని అంటాడు. నువ్వు త్వరగా కోలుకోవడానికి మా వల్ల వీలైనంత సహాయం చేస్తామని చెప్పేసి మాట్లాడతాడు. దానికి మనోడు థ్యాంక్స్ చెప్తాడు. కానీ ఇన్యూక్ అయితే వచ్చేసి వాడి కంటికి మన కిడెన్ చాలా బొద్దుగా కనపడతాడు. వాడితో కాసేపు ఆడుకుందాం అనుకుంటాడు, కానీ మళ్ళీ వాడినైతే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. దానికి కిడెన్ కూడా అయితే గమనిస్తాడు. ఇక ఇంకొక సైడ్ ఆ చైర్మన్ అయితే వచ్చేసి జీవ్సే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నీకు కిడెన్ గురించి ఏమన్నా తెలుసా అని అంటే ఆ టైంలో వాళ్ళిద్దరు షాక్ అవుతారు. ఏంటి తను నిజంగా ఇప్పుడు కిడెన్ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటుందని చెప్పేసి మన హినుక్ అనుకుంటాడు. ఇక అంత వింటున్న కిడెన్ అయితే వచ్చేసి ఏంటి లాస్ట్ టైం జీవ్ చేసిన అటాక్ లో నా ఎనర్జీ కూడా కొంత భాగం అవుతుంది, అది కేవలం ఒక చిన్న అమౌంట్ మాత్రమే, దాన్ని తను కనిపెట్టిందా, నేను కూడా దానికంత చాలా ఇంటెలిజెంట్ గా ఉంది అనుకుంటా. ఏంటి కిడెన్ అలాంటి పేరు ఇంతకుముందు ఎప్పుడు విన్నట్టుగా నాకు గుర్తుకు లేదంటే, ఏంటి నీకు నిజంగా తెలియదు అంటే అవును, ఇంతవరకు అలాంటి పేరు ఏమాత్రం వినలేదని చెప్పేసి అంటాడు. ఇక తనైతే వచ్చేసి ఆ విధంగా చూసుకుంటే నీ క్యాట్ పేరేంటి అని అడుగుతుంది. ఆల్మోస్ట్ జీవ్సే కేడనే చెప్పబోతాడు, కానీ కేఏ అని చెప్పేసి మనోడు మాట మార్చేస్తాడు. నిజమే దాని పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పేసి మనోడు చాలా బుద్ధిగా ఉందని చెప్పేసి నీ క్యాట్ పేరు వినడానికి విచిత్రంగా ఉంది, అయినప్పటికీ ఆ క్యాట్ ఎందుకు నేను వదలకుండా నేను ఎప్పుడు ఫాలో అవుతా అది నీ దగ్గరే ఉంది అని చెప్పేసి చైర్మన్ అసలు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, క్యాట్స్ అనేటివి చాలా వరకు కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి, కొన్ని మాత్రమే వాళ్ళ ఓనర్స్ ని ఎప్పుడు ఫాలో అవుతూ వాళ్ళ దగ్గరే ఉంటాయి, అయినా క్యాట్ గురించి మీకు పెద్దగా తెలియదు, వాటి గురించి నాకు చాలా విషయాలు తెలుసు, క్యాట్ చాలా వరకు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఎప్పుడు వాళ్ళ ఓనర్స్ దగ్గరే ఉంటాయి అని చెప్పేసి మనోడు మాట్లాడతాడు. ఇక మొత్తానికి స్కూల్లో మనకు మన ఊయిగానైతే చూపిస్తారు.
అంటారు. సో ప్రస్తుతానికి నేనైతే విడిచిపెట్టేస్తున్నాను, కానీ నువ్వు ఈ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, అప్పుడప్పుడు మేము నేను గమనిస్తూనే ఉంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఇక ఇంతగా నా ప్రొఫెసర్ సంగతి ఏంటంటే అతను మనం పెట్టిన రూల్స్ అయితే అతిక్రమించాడు కాబట్టి దానికి తగ్గైతే శిక్ష పడుతుంది. ఇక ఊయిన్ అయితే వచ్చేసి కామ్గా వచ్చి వాడు సీట్లు అయితే కూర్చుంటాడు. అక్కడ మన జీవ్సే లేకపోవడం అయితే గమనిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళైతే వచ్చేసి జీవ్స్ ఎందుకు ఇంకా రాలేదని చెప్పేసి అడిగితే వాడేమైతే వచ్చేసి ఆల్మోస్ట్ నువ్వు రాని తర్వాత ఒక 2 days తర్వాత నుంచి జీవ్సే కూడా స్కూల్కి రావడానికి పూర్తిగా మానేశాడని చెప్పేసి మాట్లాడతాం. వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ ఇద్దరిని ఎత్తుక్కుంటూ కొంతమంది సీనియర్స్ అయితే వచ్చారు, అప్పుడు వాడిని కొట్టారు, అందుకే వాడు అప్పటి నుంచి రాలేదని చెప్పేసి మాట్లాడతాడు. ఇక ఇంకొకసారి జెసుక్ అయితే వచ్చేసి లాస్ట్ టైం జరిగిన ఆ మ్యాచ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈసారి కనుక వాడు పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ వాడితో ఒక రీమ్యాచ్ ఆడాలనుకుంటున్నానని చెప్పేసి ఈ టైంలో వాడి దగ్గరికి వాడి ఫ్రెండ్స్ అయితే వస్తారు. అసలు నీ మొక్కానికి ఏమైంది, నువ్వు ఎందుకు అలా ఉన్నావు, గత కొన్ని రోజులుగా నువ్వు కూడా సరిగ్గా స్కూల్కి రావట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అదంతా నీకు అనవసరం, నా గురించి పెద్దగా పట్టించుకోవద్దని. ఇక డైలీ వెళ్ళి స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళి స్కూల్ పిల్లల్ని నడిపించి అలవాటు అయితే ఉంటుంది. వెళ్దాం పదా అని చెప్పేసి అంటే మన జెసుక్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అది సంగతి మీరే చూసుకోండి అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు వాడికి ఏమైంది, 2-3 రోజుల నుంచి వాడు అదే విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మనోడు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ టైంలో అక్కడికి మన ఊయి అయితే వస్తాడు. మొత్తానికి వీడు కూడా స్కూల్కి రావడం మొదలు పెట్టాడా అని చెప్పేసి మనం ఊహించి చూసి మాట్లాడుతారు. చైర్మన్ అయితే వచ్చేసి లాస్ట్ టైం జూ చేసిన ఆ ఫైన్ అటాక్ లో కేవలం వాడి సూపర్ స్పీడ్ మాత్రమే కాదు, ఆ అటాక్ లో లైట్నింగ్ పవర్ ఉండడానికి కూడా నేను గమనించానంటే అది విన్న మన హిందూకి అయితే ఏంటి నిజమేనా మీరు చెప్పేది, ఆ విధంగా చూసుకుంటే జీవ్సే 1 కాదు 2 ఉన్నాయా, అది సాధ్యమవుతుందా, అది కూడా అతను ఎవేకనే కొన్ని రోజులు మాత్రమే అవుతుంది కదా, అంత త్వరగా వాడు 2 పవర్స్ అదుపు చేయడం ఎలా నేర్చుకున్నాడని చెప్పేసి ఒక్క నిమిషం ఆగని చైర్మన్, నేనేదో ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను, మళ్ళీ వస్తానని చెప్పేసి మనోడు చాలా ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంకొక సైడ్ కేడెన్ అయితే వచ్చేసి అసలు నాకు ఆ పేరు పెట్టేవి కదా, దాని అర్థం ఏంటని అడుగుతాడు. కేసెన్ నైట్రేడ్ నాకు ఎందుకు పేరు పెట్టావు, దాని అర్థం ఏంటని అడిగితే నాకు కూడా తెలియదు, వాళ్ళు హఠాత్తుగా నీ పేరు అడగడంతో నాకు నోటుకొచ్చింది ఏదో ఒకటి చెప్పేసి, ఏంటి అంటే నీ ఉద్దేశం ఎటువంటి అర్థం పర్థం లేని పేరు నాకు పెట్టావు, వాళ్ళు నా గురించి అడగడంలో నన్ను ఏదో కనిపెట్టినట్టుగా నాకైతే అనిపిస్తుంది, లాస్ట్ టైం నువ్వు చేసిన అటాక్ లో నా లైటింగ్ పవర్ కూడా కాస్త కలిసి ఉంది కాబట్టి నా గురించి వాళ్ళు నేను అడిగారని నాకు అనిపిస్తుంది, అది కనిపెట్టడం కష్టం అనుకున్నా కానీ జయోంగు దాన్ని కనిపెట్టిందంటే తను చాలా తెలివైనదని చెప్పేసి మనకి మన వైపు ఎవరో చాలా వేగంగా వస్తున్నారు, అదే కాదు వాళ్ళు నడుచుకుంటూ రావట్లేదు, వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించి చాలా వేగంగా వస్తున్నారని చెప్పేసి మనకి కేడెన్ అంటాడు. చూస్తే అక్కడికి మన హిన్నుకి అయితే వచ్చి ఉంటాడు. మనోడు వచ్చి రాగానే నేరుగా మన క్యాట్ దగ్గరికి వెళ్తాడు. మనోడు తదేకంగా చూస్తూ ఉంటాడు. వీళ్ళకి అర్థం కాదు ఏంటి కొంపదీసి కేడెన్ కనిపెట్టాడా ఏంటని షాక్ అవుతారు. నిజానికి హిందీకి కూడా క్యాట్ అంటే చాలా వరకు అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో మనోడు అక్కడ ఉన్న ఆ క్యాట్ కోసం చాలా వరకు ఫుడ్ కొని అక్కడికి తీసుకొస్తాడు. లాస్ట్ టైం నీకు ఇవ్వడం మర్చిపోయాను, వీటిని తిరిగి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను, నేను చైర్మన్తో ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను, ఇవి మర్చిపోయాను కాబట్టి చాలా వేగంగా వచ్చి మీకైతే ఇచ్చేసాను, ఇక నేను మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పేసి వాడు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత చైర్మన్ అయితే చూపిస్తాడు. చైర్మన్ ఐఎమ్ సారీ, నిజానికి నేను ఒక ముఖ్యమైన పని కోసం అయితే వెళ్ళాను, లాస్ట్ టైం నా క్యాట్ కోసం చాలా వరకు ఫుడ్ కొన్నాను, అది తిరిగి ఇవ్వాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అని చెప్పేసి మాట్లాడతాడు. ఇక ఇదంతా జరుగుతున్న ఇంకొక సైడ్ మనకు జెసుక్ అయితే చూపిస్తాడు. జీవ్స్ గట్టిగా వాడిని కొట్టింది ఒక పంచేనే కానీ ఆ పంచి ప్యాట్ వాడి మీద చాలా భయంకరంగా అయితే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ రమ్మన్న చోటు కూడా మనోడు వెళ్ళాడు కదా, ఆ విషయాన్ని అయితే గుర్తు తెచ్చుకొని మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్తూ ఉంటాడు. ఇంకొక సైడ్ వీడి ఫ్రెండ్స్ దగ్గరికి మన ఊయి అయితే వస్తాడు. ఏంటి మొత్తాన్ని నువ్వు ఇప్పుడే స్కూల్కి అయితే వచ్చావా, ఈరోజు మా మూడు కూడా అసలు ఏమాత్రం బాగలేదు, మా చేతులు ఈరోజు నువ్వు అయిపోయావు అని చెప్పేసి మనోడిని కొట్టడానికి వస్తారు. ఇక రివర్స్లో ఊయి వాడిని ఒకే ఒక దెబ్బకైతే పడుకోబెట్టేస్తాడు. ఇంతకు మీరు జీవుని అసలు ఏం చేశారని అడిగితే ఇంకొకటి మళ్ళీ కొట్టడానికి వస్తాడు. వాడిని కూడా ఒక దెబ్బతో మనోడైతే పడుకోబెట్టేస్తాడు. దీన్నంతా చూస్తున్న ఇలా చూడు, నన్ను ఏం చేయకు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, కొన్ని రోజులుగా నీ ఫ్రెండ్ స్కూల్కి రావడం మాట నిజమే, ఆ రోజు మేము నిజంగా చాలా ఎక్కువ వాడిని కొట్టాం, అయినప్పటికీ వాడు మా మీద తిరిగి ఒకే దెబ్బ కూడా కొట్టలేదు, కానీ నీ జోలికి వస్తామన్న తర్వాత వాడు మా మీద చాలా కోపంగా రియాక్ట్ అయ్యి మమ్మల్ని అందరినీ కొట్టి పడేస్తాడు. ఇక చివరిగా స్కూల్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ జెసుక్తో నీ ఫ్రెండ్ అయితే చూశాడు, మా వాడు వాడిని ఎక్కడికో తీసుకెళ్ళడానికి అయితే చూశాను, అంతమించి నాకు పెద్దగా గుర్తులేదు, కావాలంటే వాడిని నేను పిలుస్తానని అంటాడు. మనోడు ఏం పట్టించుకోకుండా గట్టిగా వాడిని ఒక పంచుకొట్టి వాడు కూడా అక్కడ పడుకోబెట్టేస్తాడు. కాసేపటికి అక్కడికి మా జెసుక్ అయితే వస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, నా ఫ్రెండ్స్ అందరూ కొట్టి పడేసింది నువ్వేనని అంటే ముందుగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, దానికి సమాధానం వాడు నాకు తెలిసి వాడు కొన్ని రోజుల కింద హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, అంటే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయితే తీవ్రంగా వాడిని కొట్టావా అని చెప్పేసి మనోడి మీద అటాక్ చేయడానికి వస్తాడు. ఇక ఇంకో సైడ్ జీవ్సే కంగారు పడుతూ కిడెన్ ఇంతకు నేను కొన్ని రోజులకు ఇక్కడ నిద్రపోతున్నాను కదా, నా క్యాట్కి అసలు ఫుడ్ ఎవరు పెడుతున్నా, అవి అక్కడికి ఉన్నాయా లేవా అని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటే కిడెన్ అయితే వచ్చి నువ్వు మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, వాటన్నిటిని ఆల్రెడీ నువ్వు లేని టైంలో హిందుకు వాటన్నిటి ఫుడ్ పెట్టి వాటన్నిటి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాలే, నువ్వు మరీ వాటి గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటాడు. ఇక ఇంకొక సైడ్ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడం అయితే మొదలు పెడతారు. వాళ్ళిద్దరు ఒకరినొకరు పంచ్ చేసుకోవడం ట్రై చేస్తారు, కానీ వాళ్ళిద్దరు చాలా ఈజీగా అటాక్స్ ఈజీగా తప్పించుకుంటూ ఉంటారు. వీళ్ళ కంటే కొద్దిగా వీక్ పర్సన్ గా కనపడ్డాడు, కానీ వీళ్ళు చాలా బలం ఉందని చెప్పేసి అనుకుంటాడు. మన ఊయి అయితే వచ్చేసి అసలు నువ్వు జీవుని ఏం చేసావురా అని అంటే
నేను ఆల్రెడీ ఈ విషయం నీకు ముందుగానే చెప్పాను కదా, అన్ని అనుకున్న విధంగా ఏమాత్రం జరగలేదు. వాడు కొన్ని రోజుల కిందటే హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి మాట్లాడతాడు. అదేం పట్టించుకోకుండా వాడి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ రివర్స్ లో వాడే మనోని పైన అయితే అటాక్ చేస్తాడు. వీళ్ళిద్దరు అలా ఫైట్ చేసుకుంటూ ఒకరి అటాక్స్ ఒకరు చాలా ఈజీగా బ్లాక్ చేసుకుంటూ తప్పించుకుంటూ అలా ఫైట్ ని అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక జస్సు కూడా అయితే అర్థం చేసుకుంటాడు, నేను అనుకున్న దానికే వీడు కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాడని. అదే విధంగా ఊయి కూడా అయితే అర్థం చేసుకుంటాడు, నేను చేసే అన్ని అటాక్స్ తప్పించుకోవడానికి వీడు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య అలాగే ఫైట్ చాలాసేపు అయితే కొనసాగుతూ ఉంటుంది. జస్సుకు మనోడు చాలా వరకు కొడుతూనే ఉంటాడు. అదేవిధంగా ఊయి కూడా వాడి రివర్స్ లో వాడి చేసి అన్ని అటాక్స్ ని బ్లాక్ చేస్తూ మనోడు వాడిని కూడా కొడతాడు. లాస్ట్ టైం ఆ ఫైట్ లో ఎక్కడైతే గాయపడ్డానో అదే స్పాట్ చూసి మళ్ళీ నా మీద దాడి చేసావు, యూ బాస్టెడ్ అని చెప్పేసి మనోడి మీద వాడి విన్ పవర్ ఉపయోగించి అయితే అటాక్ చేస్తాడు. కానీ ఊయి చాలా ఈజీగా ఆ అటాక్ తప్పించుకుంటాడు. నేను వాడి మీద చాలా తీవ్రంగా దాడి చేశాను, ఈ పాటికి వాడు ఖచ్చితంగా స్రో కోల్పోయి ఉన్నాడు, అసలు ఇంతకు ఎవడరా వీడని చెప్పేసి మనోడు అనుకుంటూ ఉంటాడు. ఏంటి నువ్వు నిజంగా అంత సరదాగా నన్ను ఓడించాలనుకున్నావు? ఇక వీళ్ళిద్దరు సీరియస్ గా ఫైట్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతారు. ఇక అప్పట్లోనే మనోడికి ఒక వాయిస్ అయితే వినపడింది, ఇక చాలు ఆపండి అని చెప్పేసి. అక్కడికి చూస్తే ఇంకొక ఎవేక్ నైట్ తో వచ్చి ఉంటారు. ఊయ్ నేను ఇంత ముందుగా నీకు కదా చెప్పాను, మేము ఇప్పుడే కదా వదిలేసాం, అంతలేక బయటకు వచ్చి ఇంకొకరితో గొడవ పడుతున్నాను. ఇక మాట విన్న ఊయ్ అయితే వచ్చేసి వాడి మీద అటాక్ చేయడం అయితే ఆపేస్తాడు. ఏంటి ఒక్క నిమిషం ఆగు, అంటే నువ్వు కూడా ఒక ఎవేక్ నర్వేనా? సో అయితే ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనుకుంటా. నేను చేసే అన్ని అటాక్స్ నేను చాలా ఈజీగా తప్పించుకోగలిగావు. నార్మల్ హ్యూమన్స్ అంటే ఈ పాటికి చచ్చేవాడు, కాబట్టి నువ్వు ఈజీగా తప్పించుకోగలిగావు. నాకు అప్పుడే అనుమానం. నువ్వు కూడా ఒక ఎవేకినర్ కాబట్టి ఈ ఫైట్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారుద్దామని చెప్పేసి వాడు ఫైట్ కి అయితే రెడీ అవుతాడు. జస్ట్ ఈ విషయం కనుక చైర్మన్ తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నావు? మీరు ఇదే విధంగా ఫైట్ చేసుకుంటే నార్మల్ హ్యూమన్స్ దీన్ని చూస్తే ఏ విధంగా ఆలోచిస్తారో గుర్తుపెట్టుకో. అదే విధంగా మనం ఉన్నామని బయటికి తెలిస్తే ఎంత ప్రమాదంగా మారచ్చు. ఈ విషయం చైర్మన్ ఒప్పుకుంటుందని నువ్వు అనుకుంటున్నావు. దాన్ని వాడు ఏమాత్రం పట్టించుకోడు. దీనంతా చూస్తున్న మన ఊయి అయితే చూసి ఏంటి విన్ వీడు ఈ పవర్ను ఉపయోగించిన జీవుసేన్ హాస్పిటల్లో జాయిన్ అయితే తీవ్రంగా గాయపరిచాడు. ఇది కేవలం నీకు మాత్రమే గుడ్ న్యూస్ కాదు, నాకు కూడా గుడ్ న్యూస్. ఇక మన ఇద్దరం కూడా ఫ్రీగా ఫైట్ చేసుకోవచ్చు, నువ్వు కూడా ఎవేకినర్వే కదా. ఆ విధంగా చూస్తే మా ఇద్దరం మన పూర్తి శక్తి ఉపయోగించి ఫైట్ చేద్దామని చెప్పేసి ఇద్దరు ఫైట్ కి రెడీ. దీనంతా చూస్తున్న ఆ యూనియన్ లో ఉన్న వాడైతే వచ్చేసి నాకు తెలుసు జస్సు గడు ప్రతి ఒక్క విషయంలో కావాలని గొడవ పడుతూ ఉంటాడు, కానీ ఊయి ఇంత వాడి మీద గొడవ పడంత కసిగా ఉంటాడు నేను కూడా ఏమాత్రం ఊహించలేదు. అసలు వీరిద్దరు ఎందుకు ఫైట్ చేయాలనుకుంటున్నారో అర్థం కాక మనోడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో మనోడికి వాయిస్ అయితే వినపడుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని. చూస్తే అక్కడ మన హిన్యుక్ అయితే వచ్చి ఉంటాడు. జస్ట్ అసలు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, లేదు దేనికి నాకు సంబంధం లేదు, ముందుగా వాడే నా మీద దాడి చేస్తూ నేను అందుకే నేను మనతో ఫైట్ కి రెడీ అవుతున్నా, అయినా కానీ ప్రతి ఒక్క విషయం ఎందుకు నన్నే బ్లేమ్ చేస్తున్నావు అంటే ఇక్కడ అది ముఖ్యం కాదు అని చెప్పేసి అక్కడున్న వాడి దగ్గర నడుచుకుంటూ సియంగో పార్క్. అయినా కానీ మీరు ఎందుకు మాకు ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండా మా ప్రదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నాడు? లాస్ట్ టైం అదే విధంగా మీరు చేశారు, ఆ పాత సమస్య ఇంకా తీరలేదా ఏంటి? అసలు మీరు ఎందుకు ఈ ప్రదర్శనలోకి వస్తున్నారు? ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదని అని చెప్తాడు. అవునా, నిజానికి ఆ విధంగా చూసుకుంటే ఇది ఎవరి ప్లేస్ నువ్వు మర్చిపోయావనుకుంటా. నాకు చాలా బాగా గుర్తు, ఇది జయంగు అన్న ప్రదేశం నాకు చాలా బాగా తెలుసు. అయినా కానీ కమిటీలో చేసే ఏ విషయానైనా కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు జోక్యం చేసుకున్న అవసరం కూడా లేదు. అవును నిజమే, కానీ ఆ విధంగా అని చెప్పి మా అనుమతి లేకుండా మా ప్రదర్శనలోకి వచ్చి ఇక్కడ అక్రమంగా మీరు చేసే విషయాలు ఏంటి అని చెప్పేసి వాడిని అయితే బెదిరిస్తాడు. ఇక వాళ్ళిద్దరు ఒకరినొకరు చాలా సీరియస్ గా చూసుకుంటూ ఉంటారు. ఇక దాన్నంతా గమనించిన మనం ఊ అయితే వచ్చేసి ఇలా చూడండి, నేను జస్సు గాడితో తెలుసుకోవాల్సిన విషయం ఒకటైతే ఉంది, ఇక్కడ చాలా మంది నార్మల్ హ్యూమన్స్ ఉన్నారు, కాబట్టి మనం ఇంకో చోటుకి వెళ్దామా అని చెప్పేసి అంటాడు. చూసావా, నేను ముందుగా చెప్పాను కదా హిందూ, నేను ఎటువంటి గొడవ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసినంత వాడే. సరే దీనికి నువ్వేమంటావు సియోంగో పార్క్ అని చెప్పేసి అంటే, నేను కూడా దాన్ని అయితే ఒప్పుకుంటాను, మీ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటాయో వెళ్ళి చూద్దాం పదా అని అంటాడు. వీళ్ళతో కూడా ఫైట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఇలా పంచాయతీ అంతా ఇటు సైడ్ ఉంటే ఇంకొక సైడ్ మన కిడిని తోసి వాడికి ఇష్టం వచ్చాడు రకరకాలుగా నిద్రపోతూ గురక పెడుతూ మన జీవుసేన్ చాలా వరకు అయితే విసిగిస్తూ ఉంటాడు. సో ఇక్కడితో ఈ ఆర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఆర్క్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక వీడియోలో కొద్దిగా వాయిస్ అయితే చేంజ్ ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం ఫుల్గా హెవీగా అయితే కూల్ చేసింది. బేసిక్గా వాయిస్ అయితే రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ ఆల్రెడీ ఒక 2-3 చాప్టర్స్ ఇదే విధంగా అయితే రికార్డ్ చేశా కాబట్టి అదే విధంగా అయితే కంటిన్యూ చేస్తా. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే వాయిస్ క్లారిటీగా బాగా అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్.